శుభోదయం. నమస్కారం అందరికీ. మనం ఈరోజు అత్యంత విలువైన, అత్యంత ఉపయోగకరమైన టాపిక్ ఏంటి అంటే ఫీవర్ అండ్ ఇట్స్ క్లినికల్ ఎక్స్పీరియన్సెస్. ఎందుకంటే మనకి ఈ ఎప్పుడు క్లినికల్‌గా ఫీవర్స్‌కి ఎప్పుడు మందివ్వాలి, ఎప్పుడు మందివ్వకూడదు, మందిస్తే ఏ యాంగిల్‌లో ఇస్తే కరెక్ట్ వేలో ఇంతకుముందు మనకు కొంతమంది సీనియర్ డాక్టర్స్ మనకి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అట్లాగే డాక్టర్ సాయి వినయ్ గారు ఇంతకుముందు కొంతవరకే ఒక పార్ట్ 1 లాగా ఫీవర్ ఓన్లీ ఇంతకుముందు కాజేషన్, టైమ్ మోడాలిటీస్ గురించి తీసుకున్నారు. తర్వాత తదుపరి ఈ పార్ట్ తీసుకోవాల్సిందిగా సాయి వినయ్ గారిని కోరుచున్నాం. వెల్కమ్ సార్. నమస్కారం అండి మిత్రులందరికీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మార్నింగ్ సార్. నమస్తే. ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అవకాశం చాలా అద్భుతమైన ప్రయత్నం అండి. హోమియోపతి విజ్ఞానాన్ని అందరికీ పంచుకోవాలి, అందరికీ అన్ని విషయాలు అందరికీ తెలియాలనే ప్రయత్నంతో ఈ విధంగా ఒక ఉద్యమం లాగా ఇది జరగడం, అందరికీ మనకి ఇన్ఫర్మేషన్ తెలియడం, ఈ విధంగా నాలెడ్జ్ షేర్ చేసుకొని చాలా గొప్ప, మనకు భగవంతుడు ఇచ్చిన మంచి అవకాశం, మాస్టర్స్ ఇచ్చిన గొప్ప అవకాశం. ఈ అవకాశం ఇచ్చినందుకు మాస్టర్స్ అందరికీ, నెక్స్ట్ ఇందులో ఒక టూల్ గా అయినా సరే ఇందులో భాగం పంచుకుంటున్న చంద్రమోహన్ గారికి కృతజ్ఞతలు. నెక్స్ట్ ఫీవర్స్ గురించి మనం ఆల్రెడీ నేను 2 సార్లు మాట్లాడుతున్నాను. ఫీవర్ ని ఫీవర్ గా చూడకూడదు ఎప్పుడు కూడా. మనం నెవర్ ట్రీట్ ఫీవర్స్. ఇది నేను చాలా సార్లు రిపీట్ చేస్తాను, మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తాను. సార్ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది సార్. లో వాయిస్ ఉంది సార్. వాయిస్ కొంచెం బొంగురుగా వస్తుంది. 1 minute. ఇప్పుడు ఓకేనా అండి? కెన్ యూ హియర్ మీ బెటర్? లో వాయిస్ ఉందా? బాగుంది సార్, బాగుంది. బెటర్ గా ఉందా? క్లారిటీ బాగుంది, కానీ కొంచెం క్లారిటీ పెంచుకుంటే ఇంకా బాగుండేది. క్లారిటీ హెడ్సెట్ దూరంగా ఉందా? తో ప్రాబ్లం ఉంది. సరే. హెడ్సెట్ ప్రాబ్లం. I'll try to be as loud as possible. Okay. సో మొదటి నుంచి మనం అనుకుంటున్న పాయింట్ ఏంటంటే ఫీవర్ ఒక ఫీవర్ ఇస్ జస్ట్ సిమ్టమ్. మనం ఎప్పుడు జ్వరానికి మందులు ఇవ్వాలి, జ్వరం తగ్గించాలి అనే ఆస్పెక్ట్ లో హోమియోపతిక్ డాక్టర్ ఆలోచించకూడదు. సో వాట్ షుడ్ వి ట్రీట్? ఏం చేయాలి మరి? ఫీవర్ వచ్చినప్పుడు ఫీవర్ కి మందు ఇవ్వకూడదు, మరి ఏం చేయాలి అంటే మనకు తెలిసిందే. నా మిత్రులందరికీ నేను చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే, ఒక అక్యూట్ మయాజం లాగా ఫీవర్ ని ట్రీట్ చేయడం ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫీవర్ అనేది ఒక వన్ ఆఫ్ ద మెనీ సిమ్టమ్స్ ఆఫ్ ఎ కండిషన్. ఒక పేషెంట్ లో ఉన్న ఒక కండిషన్ ఉండే అనేక లక్షణాలు, జ్వరం కూడా ఒకటి. కానీ ఆ జ్వరాన్ని మాత్రమే మనం ట్రీట్ చేస్తే మాత్రం చాలా సార్లు పేషెంట్ కి ఆ టైంలో బెటర్ గా ఉంటుంది, కానీ లాంగ్ రన్ లో వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం. సో ఏం చేయాలి అంటే వీ షుడ్ బి కంప్లీట్లీ ఓపెన్. మనం అన్ని రకాలుగాను, అన్ని అంశాల్లో పేషెంట్ యొక్క అన్ని ఆస్పెక్ట్స్ గమనించుకొని వాళ్ళకి ప్రతి అంశంలోనూ వాళ్ళకి అవసరమైన విధంగా మనం ట్రీట్మెంట్, ఆ సిమ్టమ్స్ అన్ని గ్యాదర్ చేసుకొని మొత్తాన్ని మ్యాచ్ చేసుకుని మందు ఇవ్వగలిగినప్పుడు మాత్రమే మనం ఎక్కువ న్యాయం చేయగలుగుతాం ఫీవర్స్ లో. అందుకే నేను ఫస్ట్ నుంచి చెప్తున్న పాయింట్, అక్యూట్ మయాజం గా ట్రీట్ చేయండి దీన్ని. ఎందుకంటే ఈ అక్యూట్ మయాజం ని మనం కరెక్ట్ గా హ్యాండిల్ చేస్తే ఒక్కొక్కసారి క్రానిక్ మయాజం కూడా క్లియర్ అవుతుంది. రెండోది, ఈ అక్యూట్ మయాజం ని మనం మిస్ హ్యాండిల్ చేసామనుకోండి, జ్వరం వచ్చింది. నా ఎగ్జాంపుల్ ఇస్తాను. నేను ప్రాక్టీస్ పెట్టిన కొత్తలో నాకు ఐడియల్ హోమియోపతి గురించి తెలియదు, ప్రెడిక్టివ్ హోమియోపతి గురించి తెలియదు. సో మొత్తం హ్యానిమన్ ప్రిన్సిపల్స్ అన్ని కాలేజీలో చదువుకున్నాం, కానీ కొన్నిసార్లు డెస్పరేషన్ లో కొంతమంది మా మా మిగతా మిత్రులు లేదా మా మిగతా సీనియర్లు చేసే కొన్ని ప్రిస్క్రిప్షన్స్ చూసి నేను మొదట్లో కొన్ని అన్హోమియోపతిక్ ప్రిస్క్రిప్షన్స్ ఇచ్చేవాడిని. ఫర్ ఎగ్జాంపుల్, ఫీవర్ వస్తే 6 సార్లు 200 ఇచ్చి రోజుకి 3 సార్లు
ఒక వారం వేసుకోమనేవాడు. లేదు 6 సార్లు గంటకి వేసుకోమన్న సందర్భాలు కూడా ఉన్నాయి. మరి నాకు టెన్షన్ ఎక్కువైన సందర్భాలు ప్రాక్టీస్ పెట్టిన కొత్తలో అలా వేరే వాళ్ళు చేసేవాళ్ళు. వాళ్ళని చూసి అదే కరెక్ట్ గా మోసం అనుకుని చేసేవాడిని. బట్ ఎక్స్పీరియన్స్ ఏం చెప్తుందంటే అలాంటి ట్రీట్మెంట్ వల్ల మేలు కంటే నష్టం ఎక్కువ. ఆ టైంకి ఏమైనా పేషెంట్ బాగుపడతాడేమో కొన్ని సార్లు, కానీ కొన్నిసార్లు మాత్రం అసలు వాళ్ళకి లైఫ్ లాంగ్ ఉండిపోయే కొన్ని ఇబ్బందులు తయారవుతాయి. ఇది ఓన్లీ హోమియోపతి ట్రీట్మెంట్ లోనే కాదండి. అది ఏ అలోపతి ట్రీట్మెంట్ అయినా, ఆయుర్వేదం అయినా, ఏ ట్రీట్మెంట్ అయినా కూడా ఇంప్రాపర్ గా మనం ఫీవర్ ని హ్యాండిల్ చేసినప్పుడు, దాని రైట్ డైరెక్షన్ తగ్గే అవకాశం మనం ఇవ్వకుండా అడిచేసినప్పుడు మాత్రం పేషెంట్లకి వాళ్ళకి జీవితాంతం ఆ దాని సఫరింగ్ ఉండిపోతున్నాం. దీనికి క్లాసికల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు రిపర్టరీ తీసుకుంటే హ్యాస్ నెవర్ బీన్ వెల్ ఫ్రమ్ అని ఉంటుంది ఒక్కోసారి. అంటే ఆయనకి పలానా ప్రాబ్లం వచ్చినప్పటి నుంచి ఇంకెప్పటికీ బాగోలేదు. వాడు అప్పటిదాకా బాగానే ఉంటాడు. ఎప్పటి నుంచి నీ కష్టాలు స్టార్ట్ అయ్యాయంటే 5 ఏళ్ల క్రితం టైఫాయిడ్ వచ్చిందండి, 10 రోజులు హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను, అప్పటి నుంచి ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఎప్పటి నుంచి మీ ప్రాబ్లం స్టార్ట్ అయిందంటే 2 ఏళ్ల క్రితం కరోనా వచ్చిపోయిందండి, ఆ టైంలో ఈ స్టెరాయిడ్లు అన్ని వాడేది, అప్పటి నుంచి మీ ప్రాబ్లం స్టార్ట్ అయింది. లేదు బాగా ఒకసారి ఒళ్ళు నొప్పులతో ఫీవర్ వచ్చిందండి విపరీతంగా, ఆ ఫీవర్ సపరేట్, ఆ ఫీవర్ కి నేను ఏదో ట్రీట్మెంట్ అల్లోపతి మందులు వాడేసాను, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇవన్నీ ఇట్లాంటి స్టేట్మెంట్స్ అన్ని మనకి ఏం గుర్తు చేస్తున్నాయంటే, జస్ట్ మనం ఫీవర్ లక్షణాలని అప్పటి వరకు మాత్రమే ఎక్కువ దృష్టిలో పెట్టుకొని మందులు ఇస్తూ ఉంటే చాలా సార్లు సప్రెషన్ జరిగిపోయే అవకాశం ఉంటుంది. సరే, మరి ఏం చేయాలి? ఏ విధంగా కన్సిడర్ చేయాలి అంటే, ఆల్రెడీ మనకి సీనియర్లు, మాస్టర్స్ అందరూ చాలా ఎక్స్పీరియన్స్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మనకి షేర్ చేసుకున్నారు. అవన్నీ మనసులో పెట్టుకొని మనం అక్యూట్ టోటాలిటీని తీసుకొని, అక్యూట్ టోటాలిటీతో పాటు పర్సనాలిటీ మ్యాచ్ చేసుకొని ఆ టైంలో పేషెంట్ యొక్క బిహేవియర్ ని కూడా దృష్టిలో పెట్టుకొని, ఇప్పుడు జ్వరం వచ్చింది, ఒళ్ళంతా వేడిగా ఉంది, కాళ్ళు చల్లగా ఉన్నాయి, లేకపోతే ఇంకేదో కొన్ని మొడాలిటీస్ దొరికాయి, 4-5 సిమ్టమ్స్ స్ట్రాంగ్ గా దొరికాయి, మోకాళ్ళ నొప్పులు అంటున్నాడు. మనం డైరెక్ట్ గా అప్పుడు దొరికే అక్యూట్ రెమెడీకి వెళ్ళిపోయే దానికంటే కూడా ఎక్కువగా అసలు ఆ టైంలో పేషెంట్ ఎలా ఉన్నాడు, జ్వరం వచ్చింది, సరే జ్వరం వచ్చిన పేషెంట్ ఎలా ఉన్నాడు, ఆయన యాక్టివ్ గా ఉన్నాడా, డల్ గా ఉన్నాడా, చిరాగ్గా ఉన్నాడా, కంపోజ్డ్ గా మనం అడిగిన దానికి జవాబు చెప్పగలుగుతున్నాడా, చెప్పలేకపోతున్నాడా, నెక్స్ట్ ఆయన ఇరిటబుల్ గా ఉన్నాడా లేదా, లేదా జోకులు వేస్తున్నాడా జ్వరంలో, మ్యూజిక్ పెట్టుకొని వింటున్నాడా, లేదా టీవీ చూస్తున్నాడా, గమ్మునే పడుకో ఉన్నాడా, నెక్స్ట్ నీళ్లు తాగుతున్నాడా, తాగట్లేదా, ఎక్కువ ఎలా తాగుతున్నాడు, ఎవరన్నా రిపీటెడ్ గా మాట్లాడిస్తే ఎలా రెస్పాండ్ అవుతున్నాడు, ఇలాంటి పాయింట్స్ అన్ని కూడా మనం కన్సిడర్ చేసుకుంటాం. ఎందుకంటే వీఆర్ నాట్ ట్రీటింగ్ ద డిసీజ్. వీళ్ళందరికీ తెలిసిన విషయమే కదా, వీ నెవర్ ట్రీట్ ఎ డిసీజ్, వీ ట్రీట్ ద పేషెంట్. సో జ్వరం వచ్చింది, టైఫాయిడ్ వచ్చింది, ఇంకోటి వచ్చింది, యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది, మందులు ఇవ్వండి అన్నప్పుడు పేషెంట్లకి మనం సావధానంగా అలాగే అలాగే అని చెప్తాం, కానీ వీ డోంట్ కన్సిడర్. నిన్న మన మిత్రులు ఒక ప్రశ్న అడిగారు. ఇప్పుడు సిఆర్పి ఎలివేట్ అయింది, ఈఎస్ఆర్ ఎలివేట్ అయింది, లేదా ఎంసీహెచ్ పెరిగింది, ఏంటి ఒకసారి ఆర్డిడబ్ల్యూ పెరుగుతుంది బ్లడ్ సెల్స్ లో. సో ఇలాంటి కండిషన్స్ ని మనం ఎట్లా హ్యాండిల్ చేయాలి? సో ఒకటేనండి దానికి సొల్యూషన్, వీ డోంట్ ట్రీట్ దట్. యూరిన్ లో 30 పస్సెల్స్ ఉన్నాయి, లేదా యూరిన్ లో ఒక 50 పస్సెల్స్ ఉన్నాయి, దానికి ఎట్లా హ్యాండిల్ చేయాలి? యూరిన్ లో పస్సెలకి మనం మందు ఇవ్వం. లంగ్ లో యాబ్సెస్ వచ్చేసింది, లంగ్స్ లోపల ఫుల్ గా నెమ్ము చేరిపోయింది, ఒక సైడ్ కన్సాలిడేషన్ వచ్చేసింది, న్యూమోనియా వచ్చేసింది, ఏం చేయాలి? వీ డోంట్ ట్రీట్ దట్. ఓకేనా? మనం అక్కడ లంగ్ లో ఉండే ఫ్లమ్ కి మందు ఇవ్వము, యూరిన్ లో ఉండే పస్సెల్స్ కి మందు ఇవ్వము. టైఫాయిడ్ 1:160 పాజిటివ్ ఉందా, 320 పాజిటివ్ ఉందా, దానికి మందు ఇవ్వము. ప్లేట్లెట్లు 10,000కు పడిపోయాయి, ఒంట్లో ఎక్కడ టచ్ చేసినా కూడా బ్రూజెస్ వచ్చేస్తున్నాయి, కళ్ళలోంచి ముక్కులోంచి కూడా బ్లడ్ జారిపోతుంది తగ్గిపోయి. ఆ టైంలో ఏం చేయాలి? దానికి మందు ఇవ్వం మనం కదా. ఓకే, సో వాటికి మందులు ఇచ్చామంటే ఆ టైంకి ఏమన్నా పేషెంట్ ఒక్కొక్కసారి కాపాడగలుగుతారేమో, బట్ యూ షుడ్ కన్సిడర్ ద టోటాలిటీ. పేషెంట్ మొత్తాన్ని మనం పరిగణనలో తీసుకుంటే తప్ప వాళ్ళకి పూర్తి న్యాయం జరగదు. నేను ఇందాక చెప్పిన రిపీటెడ్ గా 6 సార్లు ఇచ్చేసిన కేసుల్లో అప్పటికి ఫీవర్లు తగ్గేవి, తర్వాత వాళ్ళకి క్రానిక్ సిమ్టమ్స్ మొదలయ్యాయి. అట్లాగే
ఒకసారి మోషన్స్ అవుతున్నాయి విపరీతంగా. మోషన్స్ కి అక్కడ మనకి అప్పుడు ఏదో చదువుతున్న డ్రగ్ యాసిడ్ ఫాస్ దొరికింది, వేసేసాం. యాసిడ్ ఫాస్ 200 ఇచ్చి 3 పూటలు వేసుకోమని చెప్పాను. ఆ తర్వాత ఆమెకి మొదలైన నీరసం తగ్గించడానికి నాకు 2 ఏళ్లు పట్టింది. ఇవన్నీ ప్రెడిక్టివ్ హోమియోపతికి రాకముందు నా అనుభవాలు అన్నమాట. సో వీ షుడ్ హ్యాండిల్ ఎనీ ఫీవర్ అనే కాదు, అసలు ఫీవర్ అనే పదం మర్చిపోదాం కొద్దిసేపు. ఎనీ అక్యూట్ కండిషన్ ని అక్యూట్ మయాజం గానే ట్రీట్ చేయాలి. సో మనం ఈరోజు మాట్లాడుకోబోయే ఆ, ఒక రకంగా ఇవి నేను చెప్పే అంశాలు ఓన్లీ ఫీవర్స్ కే పరిమితం అయి ఉండదు. ఇది సపోజ్ ఇదే కండిషన్ సన్ స్ట్రోక్ లో వచ్చింది అనుకుందాం. ఇదే కండిషన్ ఉంటే అవే మెడిసిన్స్ వస్తాయి. నెక్స్ట్ అలాగే మోషన్స్ అవుతున్నాయి, విపరీతంగా డయేరియా ఉంది, లేదా విపరీతంగా వామిటింగ్స్ అవుతున్నాయి, లేదా నిద్ర పట్టట్లేదు, లేదు సపోజ్ అపెండిసైటిస్ నొప్పో, పంటి నొప్పో, తలనొప్పో, ఓకే, ఇట్లా ఏది ఎనీథింగ్, అది ఫీవర్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఎనీ అక్యూట్ కండిషన్ లో మనం కామన్ గా గమనించుకోవాల్సిన అంశాల గురించి చెప్తాను. సో మనం ఆల్రెడీ లాస్ట్ టైం ఇంతకుముందు మనం ఎంతమంది మాస్టర్లు చెప్తున్నారు, మనము చెప్పుకున్నాం. నేను యాక్చువల్గా మనం ఇంతకుముందు ఒకసారి థియరీ ఆఫ్ అక్యూట్స్ అని చెప్పేసి 2 సెషన్స్ కూడా మనం కండక్ట్ చేసుకున్నాం. సో ఈ అక్యూట్ కండిషన్స్ లో మనం ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఈ ముందు సెషన్స్ లో మనం చెప్పుకోకుండా మిస్ అయిన పాయింట్ల మీద మాత్రమే ఈరోజు ఫోకస్ చేద్దాం. ఏమైనా డౌట్లు ఉంటే మాత్రం మిత్రులు నన్ను మధ్యలో ఆపైనా అడగచ్చండి, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఫస్ట్ పాయింట్, అక్యూట్ కండిషన్, అది జ్వరం కావచ్చు, లేదు ఇంకేదైనా వామిటింగ్స్ కావచ్చు, లేదా విపరీతమైన మోషన్స్ ప్రాబ్లం కావచ్చు. ఇట్లాంటి అక్యూట్ కండిషన్ వచ్చినప్పుడు మొదట ఆ పేషెంట్ వచ్చారు, మనం ఇమీడియట్ గా ఫస్ట్ అడగాల్సిన ప్రశ్న ఏంటి? ఫస్ట్ అడిగాల్సింది మనం ముందుగా తెలుసుకోవాల్సింది, అంటే సపోజ్ వాళ్ళు ఏ పేషెంట్ అయినా రాగానే చాలా యాంగ్జైటీగా ఉంటారు. సో వాళ్ళని ముందు చెప్పనియాలి. ఫీవర్ కదా, అక్యూట్ కండిషన్ తో ఎవరు వచ్చినా సరే ఏమైంది, ఒక ప్రశ్న అడుగుతాం, ఏమైంది అంటాం అంతే. అనగానే వాళ్ళు గబ వాళ్ళ లక్షణాలు చెప్పేస్తారు. తలనొప్పి ఇక్కడ ఉందండి, మోషన్స్ విపరీతంగా అవుతున్నాయి, కడుపు నొప్పి వచ్చేస్తా ఉంది, లేదా కళ్ళు మంటలు వచ్చేస్తున్నాయి, చెవులో గుంజేస్తుంది, సౌండ్లు వస్తున్నాయి, ఇదేదో చెప్తారు అన్నమాట. వాళ్ళు చెప్పిన లక్షణాలన్నీ కూడా 100 అట్మోస్ట్ అటెన్షన్. ఓకే, మన మనం పేషెంట్లకి ఇవ్వాల్సింది ఫస్ట్. నా క్లినిక్ లో నేర్చుకోవడానికి వచ్చే జూనియర్స్ కూడా నేను చెప్పే ఒకటే ఫస్ట్ టిప్ ఆఫ్ క్లినికల్ ప్రాక్టీస్ ఏంటంటే, పేషెంట్స్ కి మొదట మనం ఇవ్వాల్సింది మందు కాదు, ముందు మనం ఇవ్వాల్సింది శ్రద్ధ. పేషెంట్లకి మన 100% అటెన్షన్ ఇవ్వాలండి, అక్యూట్ పేషెంట్లలో ముఖ్యంగా. ఓకే, 100% అటెన్షన్. వాళ్ళు చెప్పే ప్రతి పదం, వాళ్ళు ఆ చెప్పే విధానం, వాళ్ళ ఎక్స్ప్రెషన్ కూడా మనకి ఇంపార్టెంట్. కాబట్టి ఎంత శ్రద్ధగా వీలైతే అంత శ్రద్ధగా వాళ్ళు చెప్పేది వింటూ నోట్ చేసుకుంటూ, ఓకే, వాళ్ళు చెప్పే ఏ పదం కూడా మిస్ కాకుండా నోట్ చేసుకోగలగాలి ఫస్ట్. ఓకే, ఇది అయిపోయింది, వాళ్ళు చెప్పాల్సిందంతా చెప్పేశారు. మనం ఏమడుగుతాం, ఇంకా ఇంకా చెప్పండి, ఇంకేం బాగా, ఎందుకంటే ఒక్కోసారి మిస్ అయిపోతారు. వాళ్ళకి అతి ఎక్కువ డిస్టర్బెన్స్ కలిగించే విషయం చెప్తారు, కానీ అత్యంత ఇంపార్టెంట్ విషయం చెప్పరు ఒక్కోసారి. అంటే ఇక్కడ ఉదయం నుంచి తలనొప్పి పట్టేస్తుందండి, ఇక్కడ ఎంత బాగా నొప్పిగా ఉంది, దాని గురించి చెప్తారు. ఇంకేంటంటే ఆ 4 రోజుల నుంచి మోషన్స్ అవుతున్నాయి. సో ఆ పాయింట్ కూడా ఇంపార్టెంట్. సో అట్లా మనం వాళ్ళు ఒకవేళ అతి ముఖ్యమైనవి చెప్పిన తర్వాత కూడా మనం ఇంకా ఏంటి అని అడిగేసి వాళ్ళు చెప్పగలిగింది అంతా కూడా మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం ఫస్ట్. చేసిన తర్వాత నెక్స్ట్ మనం ప్రోబ్ చేయాల్సిన మొదటి విషయం ఏంటంటే, చాలా వరకు పేషెంట్లు ముందు చెప్తారు, కానీ మనం ప్రోబ్ చేయాల్సింది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, అది 2 రోజుల నుంచా, 3 రోజుల నుంచా, ఈ రోజు ఉదయమా, ఈ విధంగా మనం క్లియర్ గా ఆన్సెట్ పాయింట్ ఒకటి నోట్ చేసుకోవాలి. ఈ ఆన్సెట్ పాయింట్ నోట్ చేసుకున్న తర్వాత ఇమ్మీడియట్ గా మనం అడగాల్సిన క్వశ్చన్, దానికి ముందు ఏం జరిగింది. సపోజ్ ఒక వ్యక్తి విపరీతంగా గొంతు నొప్పి, దగ్గు, తుమ్ములు, కళ్ళలో నీళ్లు గారిపోతూ వచ్చాడు, గొంతు నొప్పి ఉంది, బాగా మాట్లాడడానికి కష్టపడుతున్నాడు, మింగడానికి కష్టపడుతున్నాడు, మనకేమో చేతులు హెపాసల్ వేసేద్దాం అనిపిస్తూ ఉంటుంది. ఓకే, కంట్రోల్. ఓకే, సో వీఆర్ నాట్ ప్రిస్క్రైబింగ్ ఫర్ థ్రోట్ పెయిన్. ఓకే, సో అలా ఎప్పటి నుంచి మొదలైంది, ఎలా మొదలైంది, ఏం జరిగింది, ఏం తర్వాత నుంచి స్టార్ట్ అయింది, ఈ పాయింట్లు చెప్తే, ఈ క్వశ్చన్స్ అడిగిన తర్వాత కామన్ గా అప్పుడు మనకి ఒకటి బయటపడుతుంది.
కాజ్ కాజేషన్ గురించి ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఓకే, కాజేషన్ సిమ్టమ్స్ కంటే చాలా సార్లు కాజ్ ఇంపార్టెంట్. మిగతా అన్ని సిమ్టమ్స్ మ్యాచ్ అంతగా మనకి ఎక్కువ మ్యాచ్ అయినా మ్యాచ్ అవ్వకపోయినా కాజ్ స్ట్రాంగ్ గా ఉండి దానికి తగ్గ ఎఫెక్ట్ స్ట్రాంగ్ గా ఉంటే మాత్రం ఒకసారి కాజ్ బికమ్స్ మోర్ ఇంపార్టెంట్. కాజ్ మనకి కారణంతో మనం ప్రిస్క్రైబ్ చేస్తాం. సో ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను, అతను గొంతు నొప్పి వాటితో వచ్చాడు. ఈ గొంతు నొప్పి ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి వాళ్ళు క్లియర్ గా చెప్తారు. ఫలానా కూల్ డ్రింక్ తాగానండి, ఫంక్షన్కి వెళ్ళాను, ఒక ఏదో థమ్స్అప్ ఏదో ఇచ్చారు, అది తాగాల్సి వచ్చింది, అది తాగేశాను. లేదా ఐస్ క్రీములు తిన్నామండి. ఓకే, ఎన్ని ఐస్ క్రీములు, ఎంత కూల్ డ్రింక్, ఎంత చల్లగా ఉండింది, ఇవి కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు కూల్ డ్రింక్ తాగితే వచ్చేస్తుంది అనుకుంటారు, నిజంగా చల్లగా ఉందో లేదో, అసలు ఆ కూల్ డ్రింక్ కారణమో కాదో ఇది కూడా కన్ఫర్మ్ చేసుకుంటాం. ఓకే, సపోజ్ వాళ్ళు నిజంగానే చాలా చల్లటి కూల్ డ్రింక్ తాగేసి వచ్చారు, దానివల్ల గొంతు నొప్పి స్టార్ట్ అయింది. ఓకే, సో అప్పుడున్న టోటాలిటీ ప్రకారం ఈ కాజ్ ని కన్సిడర్ చేసి ఆఫ్టర్ ఐసీ కోల్డ్ డ్రింక్స్ వచ్చే థ్రోట్ ఇన్ఫెక్షన్స్ వీటిని చూసుకొని మనం దాని ప్రకారం మందిస్తాం. ఎక్కువ శాతం ఈ కేసులో మనకు ఆల్రెడీ తెలుసు. సో ఆ విధంగా ఐస్ క్రీమ్, చల్లటి కూల్ డ్రింక్ తాగేసి గొంతు పాడైపోయేసి వస్తే మనకి మామూలుగా చిల్లీ పేషెంట్లలో ఆర్సాల్బు, ఫాస్ఫరస్ ఇవి ఇస్తాము. హార్ట్ గా ఉన్న పేషెంట్ ఖచ్చితంగా 99% పాజిటివ్ లా పనిచేస్తుంది, అది ఇచ్చేస్తాము. కానీ ఇలాంటి కండిషన్ లోనే ఇంకొక ఇంపార్టెంట్ రెమెడీ మనం తరచుగా మిస్ అయ్యేది బెల్లిస్, బిఈఎల్ఎల్ఐఎస్. బెలడోనా కాదండి, బెల్లిస్, బెల్లిస్ ఫెరీనియస్. ఇది మా గురువు గారు చెప్పారు. సో మంచి ఎండాకాలం ఆ ఎండలో చల్లటి కూల్ డ్రింక్ ఒక్కసారిగా తాగేసి గొంతు, మనకి ఇప్పుడు చల్లటి ఆ, మంచి వేడెక్కిపోయిన బండ మీద చల్లటి నీళ్ళు ఒకసారి పోసామంటే ఎండాకాలం బండ పగిలిపోతుంది కదా. సో ఆ విధంగా అంత వేడిలో చల్లటి నీళ్ళు ఒక్కసారిగా తాగినప్పుడు అలా గొంతు పగిలిపోతుంది అన్నమాట. లోపల చర్మం అంతా బద్దలు బద్దలు పగిలిపోయినట్టు పుండైపోతుంది లోపలంతా. సో అలాంటి సందర్భాల్లో మనకు ఉపయోగపడే ఇంకొక రెమెడీ బెల్లిస్. ఓకేనా, నెక్స్ట్. డాక్టర్ గారు బెల్లిస్ పెర్రా ఏంటిది? అవునండి, బెల్లిస్ పెర్, బెల్లిస్ పెరీనియస్. బెల్లిస్ పెరీనియస్. ఓకే, థ్యాంక్ యూ. సో అలాగే ఈ మన కాజ్ గురించి ఎక్కువ చెప్పనండి, ఎందుకంటే ఆల్రెడీ మనం చాలా మాట్లాడుకున్నాం. జస్ట్ దాని గురించి మన మిత్రులందరికీ కూడా బాగా స్ట్రాంగ్ గా తెలుసు కదా. సో ఏం క్వశ్చన్ అడగాలనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. ఆ, ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఎందువల్ల స్టార్ట్ అయింది, ఏం చేశాక స్టార్ట్ అయింది, ఇవి ఇంపార్టెంట్. ఓకే, కొన్ని కామన్ గా మనం ఇప్పుడు సపోజ్ నాన్ వెజ్ ఎక్కువ తినేసి కడుపు పాడు చేసుకున్నాడు, మనం నక్స్వామిక, యాంటిమిక్రూడ్, లైకోపోడియం ఇట్లాంటి వాటికి వెళ్తాం. సపోజ్ శనగపిండి వస్తువులు, బజ్జీలు, బోండాలు, శనగపిండి వస్తువులు, శనగపిండి ఇంకా బాగా ఆ వస్తువులు తిన్నాడు, శనగపిండి పడట్లేదు, శనగపిండి తింటే గ్యాస్ ట్రబుల్ వచ్చేస్తుంది. ఓకే, దెన్ వీ థింక్ ఆఫ్ లైకోపోడియం, పల్స్టిల్లా, ఓకే, చైనా, ఇలాంటి రెమెడీస్కి వెళ్తాం. సో ఈ విధంగా కాజ్ ని ఐడెంటిఫై చేయాలి. అట్లాగే కాజ్ లో మనం ఇంత ముందు కూడా మాట్లాడుకున్నాం. ఫిజికల్ కాజ్ ఎంత ఇంపార్టెంట్. ఒక్కోసారి అంత బాగానే ఉండి ఏం లేదని అంటారు, మనం కొంచెం ప్రోబ్ చేయాలి, ఏమైంది, కొంచెం డెప్త్ గా ఏమైనా టెన్షన్ పడ్డారా, ఏమైనా ఫీల్ అయ్యారా, ఏమైనా కోపం, బాధ అణుచుకోవాల్సి వచ్చింది, ఇట్లాంటి ప్రశ్నలు కూడా ఒకసారి డైరెక్ట్ గా అడగాల్సి వస్తుంది. దెన్ దే రివీల్, వాళ్ళు చాలా సార్లు రివీల్ చేస్తారు అన్నమాట. పలానా బాగా కోపం వచ్చిందండి, అణుచుకోవాల్సి వచ్చిందండి, ఇట్లా చెప్తూ ఉంటారు. సో కోపం అణుచుకుంటే వి థింక్ ఆఫ్ ఎయిల్మెంట్స్ ఫ్రమ్ సప్రెషన్ ఆఫ్ యాంగర్. ఓకే, అక్కడ కొంచెం డిఫరెన్షియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కోసారి యాంగర్ వేరే, చాగ్రిన్ వేరే, గిల్ట్ వేరే, ఎంబరాస్మెంట్ వేరే. ఓకేనా, యాంగర్ అంటే కోపాన్ని అణుచుకునేవాడు, బాగా కోపం వచ్చేస్తుంది. పిల్లోడు ఇంట్లో ఆ, ఏదో వస్తువు పగలగొట్టాడు, ఇంకా వాళ్ళ నాన్న వచ్చేసి చెడమడా తిట్టేశాడు, వాడికి విపరీతం కోపం వచ్చింది, కానీ వాళ్ళ నాన్న ఏమంటాడు, ఏమనలేడు. వాడు దానికి బాగా హర్ట్ అయిపోయి డీప్ గా కోపం అణిచేసుకున్నాడు. అప్పటి నుంచి ప్రాబ్లం వచ్చింది. దట్ బికమ్స్ మోర్ ఇంపార్టెంట్. సో కామన్ గా వచ్చే రెమెడీస్ ఏంటండి, ఇట్లా కోపం అణుచుకున్నాడు, ఎక్కువగా ఏం ఆలోచిస్తాము? స్టాఫ్షేగ్రియా, వెరీ గుడ్ అండి, కరెక్ట్. ఇగ్నిషియా. కెమోమిల్లా కూడా సార్. అవును, స్టాఫ్సాగ్రియా, ఇగ్నీషియా, వీటన్నిటితో పాటు ఆలోచించుకోవాల్సి ఇంకా ఇంకొక కామన్ రెమెడీ నక్స్వామిక కూడా. ఓకే, నెక్స్ట్. ఈ ఈ విధంగా అసలు కోపం అణుచుకున్నారు. చాగ్రిన్ అంటే
ఒక రకమైన డిస్గస్ట్ అనమాట. అంటే అది కోపంతో నక్- కూడిన ద్వేషంతో నక్స్వామిగా కూడిన కోపం. నక్స్వామిగా కోపం అనుసుకోడు కదా మేడం డాక్టర్ గారు, వెంటనే ఎక్స్ప్రెస్ చేసి ఏదో సామాన్ ఇచ్చినట్టు చేస్తారు కదా. నక్స్వామిక సపరేషన్ గారి కోపం అక్కడ మంచి క్వశ్చన్ అడిగారండి. నక్స్వామిక గాడికి అసలు జబ్బులు రావు. వాడు కోపం అణుచుకోడు కాబట్టి, వాడు ఎక్స్ప్రెస్ చేసేస్తాడు కాబట్టి వాడికి జబ్బులు రావు. కానీ ఇప్పుడు నేను ఇందాక ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటి, వాళ్ళ నాన్నగారు తిట్టారు. నక్స్వామిక గాడికి ఏంటంటే ఈజ్ వెరీ ఆర్డస్ అనమాట. అంటే పద్ధతిగా ఉంటాడు. వాళ్ళ నాన్నగారు తిట్టారు, వాళ్ళ నాన్నగారి మీద కోపం ఎక్స్ప్రెస్ చేయలేడు, అక్కడ అణుచుకోవాల్సి వస్తుంది. ఇలా అణుచుకున్నాడంటే అప్పుడు నక్స్వామిక ఎఫెక్ట్ అవుతాడు. మామూలుగా అయితే వాడు కోపం వచ్చింది తిట్టేసాడంటే వాడు అసలు ఏ ప్రాబ్లం ఉండదు. నక్స్వామిక ఇస్ వెరీ సోరిక్ కాబట్టి ఒక పట్టాన్ని జబ్బులు రావు. పుష్ చేయంటే చాలా తీవ్రంగా వస్తాయి. సో నెక్స్ట్ చాగ్రిన్. చాగ్రిన్ అంటే దాంట్లో ఒక రకమైన ఆ, కోపము, అసహ్యము, ద్వేషం అన్ని కలిసి ఉంటాయి అన్నమాట. ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పేషెంట్, ఒక ఆవిడ, ఆ, ఇది యాక్చువల్లీ అక్యూట్ కేసు కాదు, ఆమెకి విపరీతంగా ఒళ్ళంతా కూడా పిచ్చులు పిచ్చులుగా ఐరన్ అదేంటి కవచం వేసినట్టుగా అట్టలట్టలుగా చర్మం గట్టిపడిపోయింది. అది ఎన్ని రకాల మందులు ఇచ్చినా కూడా తగ్గట్లేదు. సో ఆమెకి నేను మామూలుగా మందులు ఇస్తున్నాను, తగ్గట్లేదు. నేను కొంచెం డెప్త్ లోకి వెళ్ళి ప్రోబ్ చేసి అడిగినప్పుడు, ఏంటమ్మా ఎందుకు మీకు ఈ ప్రాబ్లం వచ్చిందంటే, మనం అంతకుముందు మాట్లాడుకున్నాం కదా, స్కిన్ ఈజ్ ఇంటెగ్యుమెంట్. ఇంటెగ్యుమెంట్ అంటే స్కిన్ ని మెడికల్ గా ఇంటెగ్యుమెంట్ అంటారు. ఇంటెగ్యుమెంట్ అని ఎందుకంటారంటే ఇట్ మెయింటైన్స్ ద ఇంటెగ్రిటీ ఆఫ్ ద బాడీ. అట్లాగే సింబాలిక్ గా స్కిన్ అనేది మనల్ని, ఏదైతే మన మన ఫ్యామిలీ, మన సంబంధాలను అంతా మెయింటైన్ చేస్తూ ఉంటుందో ఆ ఎమోషన్ కి లింక్ అయి ఉంటుంది. సో ఫ్యామిలీ మెంబర్స్ తో డిస్టర్బెన్స్ వచ్చిన, ఫ్యామిలీ మెంబర్స్ గురించి మనం బాధపడిన, ఫ్యామిలీ మెంబర్స్ కష్టాల్లో ఉన్నారని చెప్పేసి దానికి మనం ఎక్కువగా ఏదైనా చేయాలనుకున్నా, ఫ్యామిలీ మెంబర్స్ వల్ల వచ్చే డిస్టర్బెన్సెస్ ని స్కిన్ రిప్రజెంట్ చేస్తుంది, స్కిన్ లో రిఫ్లెక్ట్ అవుతాయి అవన్నీ కూడా. సో అందుకే మా గురువు గారు అయితే స్కిన్ మీద ఎక్కడ ర్యాష్ వచ్చిందో చూసి వాళ్ళు ఎవరితో ఏం ఫీల్ అయ్యారో చెప్పగలిగేవాడు. ఒక ఆవిడ ఒకసారి ఎడం వైపు పొత్తిగడ అబ్డామిన్ మీద ఒక ఆ, ఈ ఆపరేషన్ చేసిన స్కారు ఎడం వైపే హీల్ అవ్వట్లేదు. ఆ ఎడం వైపే హీల్ అవ్వకపోతే ఆమె వెంటనే ఆయన, ఏంటమ్మా మీ మామయ్య గారితో ప్రాబ్లం. ఆవిడ లాయరు, వాళ్ళ మామయ్య గారు కూడా లాయరే. వాళ్ళ ప్రాక్టీస్ లో ఈమెను ఇన్వాల్వ్ చేస్తున్నారు కానీ వాళ్ళ లాయర్, వాళ్ళకి ఒక ఫర్మ్ ఉంది, ఆ ఫర్మ్ లో ఈమెకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదని ఈమె బాధ. అందువల్ల ఆ వూండ్ హీల్ అవ్వట్లేదు. సో అంత కరెక్ట్ గా చెప్పగలుగుతాం ఎక్కడ స్కిన్ ప్రాబ్లం వచ్చిందనే దాన్ని బట్టి ఏ ఏ పర్సన్ తో ఏ కాన్ఫ్లిక్ట్ ఉందనేది కనుక్కోగలుగుతారు అన్నమాట. సో ఈ విధంగా స్కిన్ కి సంబంధించి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, ఫ్యామిలీ కాబట్టి నేను ఫ్యామిలీ మీద ప్రోబ్ చేసినప్పుడు ఆ లేడీ చెప్పింది ఏంటంటే, వాళ్ళ భర్త వేరొక స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడు, ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. ఇంకా పెద్దవాళ్ళందరూ పిల్లలు ఉన్నారు కదా, పిల్లలకి తండ్రి కావాలి కదా అంటే అప్పుడప్పుడు ఆయన ఇంటికి వస్తూ ఉంటాడు పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి. ఆయన్ని చూసినప్పుడల్లా ఆయనకు విపరీతమైన కోపము, అసహ్యము, ద్వేషం మూడు ఉంటాయి. సో నేను సపోజ్ 8 minutes from సపరేషన్ ఆఫ్ యాంగర్ తీసుకుని మందులు ఇస్తే అప్పుడు పని చేయలేదు. దెన్ ఐ వెంట్ ఫర్ చాగ్రిన్. చాగ్రిన్ అనే రూబ్రిక్ లో రెమెడీస్ తీసుకుని వేసినప్పుడు ఆమెకి క్లియర్ అయింది. ఓకే, సో కోపంలో అసహ్యము, ద్వేషము, డిస్గస్ట్ కూడా ఉండాలి, అప్పుడు చాగ్రిన్ తీసుకోవాల్సింది. అట్లాగే సో ఇక్కడ ఎక్కువ దూరం వెళ్ళలేదు, మరి టైం వేస్ట్ అయిపోతుంది మనకి. సో కాజేషన్ చాలా ఇంపార్టెంట్. చాగ్రిన్, CHAGRIN, చాగ్రిన్. ఓకే సార్. ఓకే. అంటే అసహ్యము ద్వేషం సార్ చాగ్రింగ్ అంటే. చాగ్రిన్ అనేది ఒక రకంగా డిస్గస్ట్, అంతేనండి, అసహ్యంతో కూడిన కోపం, అసహ్యంతో కూడిన కోపం. నెక్స్ట్, ఈ మిత్రులందరికీ నేను చెప్పాలనుకున్న పాయింట్ కన్వే అయింది అనుకుంటాను. సో అక్యూట్ లో ఫీవర్ వచ్చింది, మనం ఫీవర్ కి ట్రీట్మెంట్ ఇచ్చే ముందు మనం ఫస్ట్ వాళ్ళ సిమ్టమ్స్ అన్ని అడిగిన తర్వాత మొదట ఎప్పటి నుంచి మొదలైందో అడుగుతాం. ఈ ఎప్పటి నుంచో మొదలైందో కనుక్కున్న తర్వాత దానికి కారణం ఏంటో ఎలిసిట్ చేసే ప్రయత్నం చేస్తాం. కారణం అనేది ఒక్కోసారి సిమ్టమ్స్ కంటే కూడా ఇంపార్టెంట్. కారణం కరెక్ట్ గా దొరికిందంటే సిమ్టమ్స్ లేకపోయినా కూడా తగ్గిపోతుంది. అంటే సిమ్టమ్స్ పూర్తిగా మనం మ్యాచ్ చేయలేకపోయినా కూడా కారణాన్ని కరెక్ట్ గా ఐడెంటిఫై చేసి మంది ఇచ్చినప్పుడు చాలా సార్లు మనకి చాలా మంచి రిజల్ట్ ఇవ్వగలుగుతాం. నెక్స్ట్, రెండో పాయింట్,
సరే, కారణం గురించి అడిగేశాము, వాళ్ళ కారణం తెలిసిపోయింది, కారణం కరెక్ట్ గా ఎలిసిట్ చేయలేకపోతున్నాము. నెక్స్ట్ మనం సిమ్టమ్స్ మీదకి వెళ్తాం. సో సిమ్టమ్స్ మీదకి వెళ్ళినప్పుడు ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. సో టైం మొడాలిటీస్, ఏ టైంలో పెరిగింది, ఏ టైంలో ఆన్సెట్ అయింది, ఏ టైంలో అది పెరుగుతుంది తగ్గుతుంది, దాని దాని మొడాలిటీస్ ఎలా ఉన్నాయి, ఇవి చూసుకుంటాం. ఓకే. సో సిమ్టమ్స్ అయిపోయిన తర్వాత ఈ మన అక్యూట్ థియరీ ప్రకారం పేషెంట్ యాక్టివ్ గా ఉన్నాడా, డల్ గా ఉన్నాడా, లేదు అతని యాక్టివిటీలో ఏం మార్పు లేదా, ఒకవేళ యాక్టివ్ డల్ ఇంకే ఏ మార్పు లేదు, ఇవి ఎలిసిట్ చేయగలిగిన తర్వాత వాడు చలికి ఇబ్బంది పడుతున్నాడా, వేడికి ఇబ్బంది పడుతుంది, చిల్లీనా హాటా చూసి, చిల్లీ హాట్ చూసుకున్నాక చిల్లీ అయితే హాట్ అయినా కూడా మళ్ళీ మనం వాళ్ళ దాహం ఎలా ఉంది, థర్స్టీనా థర్స్ట్లెస్ చూసుకుంటాం. వీటిని బట్టి వాళ్ళ బిహేవియర్, వాళ్ళు డిలిజెంట్ పర్సన్ గా ఉన్నారా, ఫీవర్ వచ్చినప్పుడు నాన్ డిలిజెంట్ పర్సన్ గా ఉన్నారా అడుగుతాం. డిలిజెంట్ అంటే చాలా డ్యూటీ మైండెడ్, ఆనెస్ట్. సో నాన్ డిలిజెంట్ అంటే వాళ్ళంతా డ్యూటీ మైండెడ్ గా ఉండరు. క్లాసికల్ ఎగ్జాంపుల్ ఏంటి మనకి, శైలీషా వాడు, నాటర్మూర్ వాడు, ఇద్దరు ఉన్నారు అనుకోండి ఫీవర్లలో. శైలీషా పిల్లవాడు ఫీవర్ ఉంటే, జ్వరం ఉన్నా కూడా సరే, వాడు ఇంట్లో అమ్మకి ఏమైనా హెల్ప్ అవసరమా కాదా చూసుకుంటాడు, హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాడు. నాటర్మూర్ వాడు, ఎందుకంటే శైలీషా ఇస్ డిలిజెంట్ డ్యూరింగ్ ఫీవర్ వచ్చినప్పుడు శైలీషా బికమ్స్ డిలిజెంట్ అనమాట. వెరాజ్ నాటర్మూర్ వాడు జ్వరం వచ్చింది, ఇంట్లో ఉన్నాడు, వాడికి పెద్ద నిద్ర రాదు, సో రోజంతా టీవీ చూస్తాడు. సో వాడికి రోజంతా టీవీ చూస్తాడు. ఏమైనా టీవీ చూస్తున్నావు, కాసేపు చదువుకోవచ్చు కదా, కాసేపు బయట తిరగచ్చు కదా, ఇంట్లో అమ్మకి ఏమైనా హెల్ప్ చేయొచ్చు కదా, అట్లా చేస్తే నాకు చాలా నీరసంగా ఉందండి. నీరసం లేదు, ఏం లేదు, టీవీ చూడడానికి వచ్చిన ఓపిక పని చేయడానికి ఎందుకు రాదు, అది ఆ ఇంట్రెస్ట్ ఉండదు అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా వర్క్ చేద్దాము, ఎవరికైనా హెల్ప్ చేద్దాం, ఇట్లాంటి ఇంట్రెస్ట్. ఓకే. సో ఆ డిలిజెంట్ నాన్ డిలిజెంట్ ఇవన్నీ చూస్తాం. ఇంకా సరే, థియరీ ఆఫ్ అక్యూట్స్ ప్రకారం మనం చిల్లియా హాట్ అన్ని చూసుకున్నాము. వీటన్నిటితో పాటుగా కన్కామిటెంట్స్, ఫీవర్ తో పాటుగా ఏం సిమ్టమ్స్ ఉన్నాయి అనేది కూడా మనకి ఎక్కువ ఇంపార్టెంట్. సో ఫీవర్ తో పాటు ఏం సిమ్టమ్స్ ఉన్నాయి అనే దాని గురించి మనం చూసుకున్నప్పుడు, ఆ ఏదైనా మనం కామన్ గమనించిన మన ఫిజిషియన్స్ అబ్జర్వేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ కదా. ఏదైనా అవుట్ ఆఫ్ నార్మల్ గా ఫీవర్స్ ఎలా ఉంటాయి అనేది నేను తరచుగా చూస్తూ ఉంటే, ఫీవర్ లో ఉండకూడని లక్షణాలు కొన్ని కనిపిస్తాయి. దే బికమ్ మోర్ ఇంపార్టెంట్ డ్యూరింగ్ ఫీవర్ ఉంది, ఫీవర్ ఉన్నప్పుడే వాళ్ళు విపరీతంగా చలికి వణుకుతున్నారు. ఫీవర్ రాగానే టెంపరేచర్ తగ్గితే చలి తగ్గిపోతుంది, ఆగి ఆగి జ్వరం వస్తుంది. దట్ బికమ్స్ మోర్ ఇంపార్టెంట్. అట్లాగే బిహేవియర్స్ మారుతాయి. ఒక ఆయనకి జ్వరం వస్తుంది, జ్వరం వచ్చినప్పుడు మాత్రం ఈ బికమ్స్ వెరీ ఇరిటబుల్ అనే కంటే కూడా అబ్యూజివ్. జ్వరం వచ్చిందంటే కూతులు తిడుతుంటాడు. సో అట్లా జ్వరం వచ్చినప్పుడే విపరీతంగా తిడుతున్నాడు అనుకోండి. సో ఆ టైంలో మనం తీసుకోవాల్సిన, అంటే నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అండి ఇది. పేషెంట్ ని తీసుకొచ్చారు, అతనికి దాదాపు 3 నెలల నుంచి జ్వరం వస్తుంది. 3 నెలల నుంచి జ్వరం వస్తుంది, అన్ని టెస్టులు నార్మల్ ఉంటున్నాయి, యూరిన్ టెస్ట్ కూడా పెద్దగా ఇబ్బంది లేదు. అతను జ్వరం వచ్చి తగ్గుతుంది ప్రతిరోజు, ఒక టైంలో ఏదో ఒక టైంలో, మళ్ళీ ఆ టైమ్స్ కూడా ఫిక్స్డ్ గా లేవు, అవి మారుతున్నాయి. ప్రతిరోజు జ్వరం వస్తుంది, ఆయన్ని మాట్లాడిస్తే మామూలుగా అయితే బాగానే ఉన్నాడు. జ్వరం వచ్చిందంటే మాత్రం బూతులు తిడుతున్నాడు. ఇంట్లో వాళ్ళ భార్యని లేదు, వాళ్ళ కొడుకుని లేదు, వాళ్ళ బావగారిని లేదు, ఎవరినైనా సరే. జ్వరం ఉన్నప్పుడు మాత్రం అలా తిడుతున్నాడు, జ్వరం తగ్గిపోయాక అంతగా ఇరిటబుల్ గా లేడు. సో ఈ పాయింట్ నాకు గమనించడానికే 10 రోజులు పట్టింది. 10 రోజుల పాటు మందులు ఇచ్చాను, తగ్గట్లేదు. ఇంకా ఏంటబ్బా ఇది అనుకుంటే అతను జ్వరం వచ్చినప్పుడే తిడుతున్నాడు, బూతులు, అది కూడా. సో ఈ పాయింట్ మిస్ అయ్యామే అని చెప్పి వెంటనే రిపర్టరీలో చూస్తే లక్కీగా అబ్యూజివ్ డ్యూరింగ్ ఇంటర్మిటెంట్ ఫీవర్ అనే రూబ్రిక్ ఉందండి. అబ్యూజివ్ డ్యూరింగ్ ఇంటర్మిటెంట్ ఫీవర్. ఫెర్రమెట్ ఒకటే డ్రగ్ ఉంది. సో ఫెర్రమెట్ 200 ఒకడో ఇచ్చి పంపించాము, మొత్తం తగ్గిపోయింది ఫీవర్ 2-3 రోజుల్లో. అంటే యాక్చువల్గా ఏమైందంటే మందు ఇచ్చిన తర్వాత రోజు 100, 101 వచ్చే జ్వరం 103, 104 వచ్చింది ఒక రోజు. అట్లా 103, 104 వచ్చి ఒక 12 గంటలు మెయింటైన్ అయింది. ఆ 103, 104 వచ్చి 12 గంటలు మెయింటైన్ అయిన తర్వాత ఆయనకి విపరీతంగా మోషన్స్ అయ్యాయి. ఆ మోషన్స్ కూడా ఎట్లా అంటే విపరీతమైన బ్యాడ్ స్మెల్ తో అయ్యాయి. సో ఆ ఈ మొత్తం 103, 104 ఫీవర్ ఉన్నా కూడా, అన్ని మోషన్స్ అవుతూ ఉన్నా కూడా ఆయన
అంతకు ముందులాగా అబ్యూజివ్ గా లేడు, అండ్ అంతకుముందు కంటే కూడా యాక్టివ్ గా ఉన్నాడు. అన్ని మోషన్స్ అవుతున్నా అన్నం, పప్పు, చారు, రసం, మజ్జిగ వేసుకుని అన్నం తిన్నాడు. ఇవన్నీ చేస్తున్నాడు కాబట్టి మనం ఓన్లీ ప్లాసిబో మాత్రమే ఇచ్చాము. అండ్ విత్ ఇన్ 3 days లో ఆయన రికవర్ అయిపోయాడు. ఒక 4th day నుంచి ఆయన జ్వరం రావడం ఆగింది. సో గారు ఇక్కడ నేను చెప్పాలి సార్, ఫెర్రమెట్ సార్. ఇక్కడ అయోసామస్ మీరు ట్రై చేశారా? అసలు అది రాదంటారా పిక్చర్ లో? అదే అక్కడ హయోసియామస్ కూడా ఉంటుందండి. కాకపోతే మీరు మనం ఇక్కడ అబ్యూజివ్ డ్యూరింగ్ ఫీవర్ లో చాలా రెమెడీస్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ మనకేంటి, ఆయనకి ఇంటర్మీడియట్ ఫీవర్ ఉంది. సో అది ఇంపార్టెంట్. మన రిపర్టరీలో అబ్యూజివ్ డ్యూరింగ్ ఫీవర్ తీసుకుంటే కనీసం 14 రెమెడీస్ ఉంటాయి. బట్ అబ్యూజివ్ డ్యూరింగ్ ఇంటర్మీడియట్ ఫీవర్ లో ఒకే రెమెడీ ఉంది, ఫెర్రమెట్. నెక్స్ట్ అబ్యూజివ్ డ్యూరింగ్ ఫీవర్ లో హయోసియామస్ ఉంది. ఇది కూడా నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. టైఫాయిడ్ ఫీవర్ లో అబ్యూజివ్, దీంట్లో ఒకే ఒక రెమెడీ హయోసియామస్ ఉంటుంది. అబ్యూజివ్ డ్యూరింగ్ ఫీవర్, టైఫాయిడ్ అనే రూబ్రిక్ లో హయోసియామస్ ఒకటే ఉంటుంది. ఇది కూడా నా అనుభవం. ఒక టైఫాయిడ్ కేసులో ఇదే విధంగా ఫీవర్ లో అబ్యూజివ్ గా ఉన్నారు, కానీ మనం ఆ కొంచెం లేట్ అవుతుంది కేసు చూసుకొని కరెక్ట్ గా రెమెడీ ఇచ్చినప్పుడు ఆ హయోసియామస్ తగ్గిపోయింది. సో రిపెటరీ చాలా ఇంపార్టెంట్ అండి ఫీవర్లలో. మనం మెట్రోమెడికల్ నాలెడ్జ్ ఈస్ సుపీరియర్, బట్ రిపెటరీ కూడా ఉంటే మనం ఇట్లా కొన్ని మిస్ అయ్యే రెమెడీస్ మిస్ అవ్వకుండా ఉంటాం. నెక్స్ట్ అలాగే ఇంకొక కామన్ బిహేవియర్ ఫీవర్ లో మనం చూసేది హోమ్ సిక్నెస్. జ్వరం వచ్చినప్పుడు అఫ్ కోర్స్ హాస్టళ్లలో ఉన్న పిల్లవాళ్ళు లేదా వేరే ఊర్లో ఉన్న పిల్లవాళ్ళు ఇంటికి వెళ్ళిపోవాలి, అమ్మ కావాలని అడుగుతుంటారు, ఇది కామనే. కానీ జ్వరం వచ్చినప్పుడు వాడింట్లోనే ఉంటాడు, వాడింట్లోనే ఉన్నా కూడా ఇంకెక్కడికో వెళ్ళాలంటే ఎక్స్ప్రెషన్ పెడుతుంటాడు. సో జ్వరం వచ్చినప్పుడు పిల్లవాడు వాళ్ళ నాన్నకి పదే పదే బైక్ మీద బయటికి వెళ్దాం, ఎక్కడికి వెళ్దాం అని అడుగుతుంటాడు. ఎందుకంటే అది డిజైర్ టు ట్రావెల్ కదా, యాక్చువల్గా డిజైర్ ఫర్ హోమ్. వాడికి ఇంట్లో ఉన్న వాడికి హోమ్ సిక్నెస్ ఉంటుంది, వాడికి ఎక్కడికో వెళ్ళి మళ్ళీ రావాలి ఇంటికి. సో ఇది కామన్ గా మనం బ్రయోనియాలో చూస్తాం, ఇంటికి వెళ్ళాలి. బట్ ఇంకొక అట్లా హోమ్ సిక్నెస్ లో చాలా రెమెడీస్ ఉన్నాయి. ఇంకొకటి ఫీవర్ లో హోమ్ సిక్నెస్ బాగా స్ట్రాంగ్ గా ఉండే రెమెడీ యాసిడ్ ఫాస్ అండి. ఓకే, నెక్స్ట్ ఫీవర్లు వచ్చాయి మనకి. ఫీవర్ ఉన్నప్పుడు మాత్రమే కళ్ళు తిరిగి నడిచేటప్పుడు తూలి పడిపోతానేమో అనేటట్టుగా ఉంటుంది. సో వర్టిగో ఓన్లీ డ్యూరింగ్ ఫీవర్. మళ్ళీ జ్వరం కొద్దిగా వాడేదో కొద్దిగా నిదానించింది, అప్పుడు కళ్ళు తిరగడం ఉంటుంది. జ్వరం వచ్చినప్పుడే కళ్ళు తిరుగుతుంటుంది. ఇది కూడా రిపీటెడ్ గా కన్ఫర్మ్ అయిందండి. ఈ సిమ్టమ్ ఉండేది సెపియాల్. ఓకే, అలాగే ఈ మధ్య నేను ఆల్రెడీ పోయిన క్లాస్ లో కూడా షేర్ చేస్తున్నాను. మా ఏరియాలో కొన్ని ఫీవర్లు వస్తున్నాయి, వైరల్ ఫీవర్లే, ప్లేట్లెట్ కౌంట్ కూడా డౌన్ అవుతుంది. బట్ ఈ ఫీవర్లలో ఒక క్లాసికల్ సిమ్టమ్ ఏంటంటే వాళ్ళు ఫీవర్ విత్ చిల్స్, ఫీవర్ విత్ యానింగ్ రెండు ఉంటాయి. అండ్ షేకింగ్ చిల్స్ డ్యూరింగ్ యానింగ్, అంటే వాడు ఆవులు ఇచ్చేటప్పుడే వణుకుతాడు అన్నమాట. నోరు తెరిచి ఆవులు ఇస్తున్నప్పుడు వణుకు వస్తూ ఉంటుంది. ఓకే, సో షేకింగ్, షివరింగ్ డ్యూరింగ్ యానింగ్ డ్యూరింగ్ ఫీవర్. ఈ సిమ్టమ్ తో నేను దాదాపు ఒక 100 కేసుల దాకా ఏంటి డెంగ్యూ ఫీవర్లు కానీ వైరల్ ఫీవర్, నేను డెంగ్యూ క్లాసిఫై చేయను. ఓకే, ఒక 100 పైన ఫీవర్ కేసులు ఓన్లీ ఈ సిమ్టమ్ తో కాస్టికంతో తగ్గాయి. ఓకే, ఫీవర్ లో మనం కాస్టికం ఆలోచించాం కదా మామూలుగా. ఓకే, బట్ ఒక సింగిల్ డోస్ ఆఫ్ కాస్టికంతో వాట్ ఐ వాంట్ కన్వే హియర్ ఈస్ కన్కామిటెంట్ సిమ్టమ్స్ కి ప్రయారిటీ ఇవ్వాలి. మనం అక్యూట్ ఫీవర్ కేసు వచ్చింది, ఫీవర్ కేసులో మనం పేషెంట్ సిమ్టమ్స్ అన్ని తీసుకుంటాం, ఆ సిమ్టమ్స్ అన్ని మ్యాచ్ చేసుకుంటాం. వీటన్నిటితో పాటుగా ఎక్స్ట్రా మిగతా మనకి 100కి 90 కేసులు తగ్గితే సాటిస్ఫాక్షన్ ఉండదు కదా, మిగతా 10 కేసులు కూడా తగ్గాలి. అలా మనకి నెక్స్ట్ ఇంకా ఒక స్టెప్ ఎక్స్ట్రా వెళ్ళాలనుకున్నప్పుడు మాత్రం మనం కన్సిడర్ చేయాల్సిన కంపల్సరీగా ఫస్ట్ కాజేషన్ కన్సిడర్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇంకా మొడాలిటీస్ కన్సిడర్ చేస్తాం. వీటన్నిటితో పాటుగా నెక్స్ట్ కన్సిడర్ చేయాల్సినవి కన్కామిటెంట్ సిమ్టమ్స్. కన్కామిటెంట్ సిమ్టమ్స్ అంటే ఫీవర్ తో పాటుగా నార్మల్ కంటే డిఫరెంట్ గా ఏం లక్షణాలు ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేస్తాం. ఓకే సార్, వర్టిగో డ్యూరింగ్ ఫీవర్ ఓన్లీ అన్నప్పుడు ఏం చెప్పారు సార్? వర్టిగో డ్యూరింగ్ ఫీవర్ ఓన్లీ సెపియా సార్, సెపియా
ఇది రిపీటెడ్ గా చాలా కేసుల్లో కన్ఫర్మ్ అయింది సార్. జ్వరం వస్తేనే కళ్ళు తిరుగుతాయి. సార్ ఇవన్నీ కెంట్ రిపోర్టరీలో దొరుకుతాయా సార్? కెంట్ సార్, నేను ఒక కంప్లీట్ డైనమిక్స్ అనే సాఫ్ట్వేర్ వాడతాను సార్. అది ఫ్రీ ఓకే సాఫ్ట్వేర్, ఎవరైనా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు దాన్ని. ఆ, దాన్ని మనం ఏంటి సార్ రిపీటెడ్లీ ఏంటి కంప్లీట్ సార్ డైనమిక్స్ కంప్లీట్ డైనమిక్? డైనమిక్స్ కంప్లీట్ డైనమిక్స్ దాని పేరు. ఎవరైనా ఫ్రీగా థ్యాంక్ యూ. డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం చదువుకోవడానికి ఎంతైనా వాడుకోవచ్చు దాన్ని రిపీటరైజేషన్ కోసం వాడాలంటే మాత్రం వాళ్ళకి 6 నెలలకు 3,500 అలా కట్టాల్సి ఉంటుంది. అది మనకు అవసరమైతే కట్టుతాం, లేకపోతే లేదు. ఫ్రీ వర్షన్ సరిపోతుంది మామూలుగా మనం చదువుకోవడానికి అయితే మాత్రం. థ్యాంక్ యూ. నెక్స్ట్ కొన్ని థియరీ ఆఫ్ అక్యూట్స్ అనే చాప్టర్ చెప్పుకున్నప్పుడు నేను కొన్ని విజయకర్ గారు ఇచ్చిన హింట్స్ గురించి చెప్పానండి. అవి ఒకసారి బ్రీఫ్ గా రివ్యూ చేద్దాం. ఎందుకంటే ఆ, నేను చెప్పాను కదా, థియరీ ఆఫ్ అక్యూట్స్ బుక్ బాగా చదవడం మొదలు పెట్టాకే నేను నిజంగా ఫీవర్ ఒకటి ఎలా తగ్గుతాయి చూడడం మొదలు పెట్టాను. ఆ తర్వాత 100కి ఒక 60 కేసులు మాత్రం ఆ అక్యూట్స్ ఫ్లో చార్ట్, ఆ చార్ట్ చూసుకొని సాల్వ్ చేయగలిగే వాళ్ళం. 40 కేసులకి నానా తంటాలు పడాల్సి వచ్చేది. అలాంటి 40 కేసులు కూడా సాల్వ్ చేయాలని నేను ప్రయత్నం చేస్తున్నప్పుడు నాకు ఎక్కువ మొదట ఉపయోగపడింది మాత్రం ఆ థియరీ ఆఫ్ అక్యూట్స్ అనే బుక్ లో ఉండే లాస్ట్ చాప్టర్, అదర్ హెల్ప్ఫుల్ హింట్స్ అనే చాప్టర్ నాకు ఎంతో హెల్ప్ అయింది. ఓకే, దాని గురించి బ్రీఫ్ సమ్మరీ చెప్పుకుందాం. ఒకటి ఏంటంటే విపరీతమైన దాహం, ఇది కూడా చల్లటి నీళ్లే కావాలి. జ్వరం ఉంది, విపరీతమైన దాహం ఉంది, చల్లటి నీళ్లే కావాలి. మన మనసుకి ఫాస్ఫరస్ వస్తుంది మనసు ఫస్ట్. కానీ 190 కేసుల్లో ఫాస్ఫరస్ ఇండికేట్ కాదు. ఓకే, ఏంటి? ఎక్సెసివ్ థర్స్ట్ ఫర్ కోల్డ్ వాటర్. ఓకే, చిల్లీ పేషెంట్ అయితే అకునైట్, యూపటోరియం, ఫాస్ఫరస్, క్యాల్కేరియాకార్, వెరాటం అనుకోండి, అంత చల్లటి నీళ్లు కావాలి. నుదుటి మీద ఐసీ కోల్డ్ స్వెట్ ఉంటుంది. ఐసీ కోల్డ్ స్వెట్, మొహం జ్వరం ఉంటుంది, దాహం ఉంటుంది, చెమటలు గారిపోతుంటాయి. అది టచ్ చేస్తే ఐసీ కోల్డ్ గా ఉంటుంది అన్నమాట. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మీకు వెరాట్రం గురించి చెప్పాలంటే, ఈ ఐసీ కోల్డ్ పర్స్పిరేషన్ ఉంది. ఒకసారి ఒక ఆవిడ వచ్చింది. ఎట్లా అంటే ఆమెని అలోపతి హాస్పిటల్ తీసుకెళ్తే దారిలో నా క్లినిక్ కనిపించింది కాబట్టి ఆపి అడిగారన్నమాట. అంతే, జస్ట్ సడన్ గా నడుము పట్టేసింది. ఎంత నడుము పట్టేసింది అంటే ఇంకా తట్టుకోలేక గిలగిల్లాడిపోతుంది అన్నమాట. అంత గిలగిల్లాడిపోతుంది. అసలు నడుము నొప్పి అని చెప్పేసి పాపం ఆమె బాధ చూడలేకపోతుంది. అంత అంటే నడుము డిస్ప్లేస్ అయిపోయిందేమో అన్నంత డౌట్ వచ్చింది. ఏదైనా సర్జరీ కేసు అన్నట్టుగా ఉంది. అంత ఫీవర్, అంత కండిషన్ లా వచ్చింది. నడుము నొప్పి పాపం అంత తనకలాడిపోతుంది. చూశాను, విపరీతంగా రద్దీ ఉన్నారు పేషెంట్లు ఆ టైంలో. చూడగానే మొహం మీద దారాలుగా చెమటలు గారిపోతున్నాయి. జస్ట్ ఇలా చెయ్యి ఆనిచ్చగానే చాలా చల్లగా ఉంది. సరే, ఇంక మనకి హనుమాన్ గారు ఇచ్చారు, ఇంకా మనకు అంతకంటే మార్గం లేదని చెప్పేసి హనుమాన్ గారికి దండం పెట్టుకొని వెరాట్రామాల్ 200 ఒక డోస్ వేసి, అయినా కూడా మీరు హాస్పిటల్కి వెళ్ళండి అమ్మా అని పంపించారు. మరుసటి రోజు వాళ్ళు వచ్చారు, వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళలేదంట. ఆ డోస్ వేసుకుని అట్లా వెళ్ళగానే సందు చివరి తిరిగేసరికి నొప్పి తగ్గిపోయింది. శుభ్రంగా ఇంటికి వెళ్ళారు. ఆమె రాత్రి హాయిగా నిద్రపోయి తెల్లారి వచ్చింది. రాత్రి మందికి అప్పుడే తగ్గిపోయింది సార్. సో ఇక్కడ నేనేం కన్సిడర్ చేశాను? నేను కాజ్ కన్సిడర్ చేయలేదు, నడుము నొప్పిని అస్సలు కన్సిడర్ చేయలేదు. ఓకే, ఐ కన్సిడర్డ్ ద కన్కామిటెంట్ సిమ్టమ్. ఆ ఫీవర్, ఆ నడుము నొప్పి కండిషన్ లో ఆమెకున్న కన్కామిటెంట్ సిమ్టమ్ ఏంది? ఐసీ కోల్డ్ పర్స్పిరేషన్ ఆఫ్ ద ఫోర్ హెడ్. దాన్ని కన్సిడర్ చేసుకొని 1-2 జనరాలిటీస్ అడిగేసి కన్ఫర్మ్ చేసుకుని వెరాట్రం ఇచ్చేసి. సో కన్కామిటెంట్ ఆర్ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇది ఐసీ కోల్డ్ వాటర్ ఎక్కువ కావాలి, నీళ్లు మాటి తాగాలనిపిస్తుంది. చిల్లీ పేషెంట్ వాటర్ ఎక్కువ కావాలనిపిస్తుంది, అది కూడా చల్లగా తాగాలనిపిస్తుంది. వాళ్ళకి క్యామమిల్లా, నక్స్వామికా, కోలోసిత్, హెపార్సల్. నెక్స్ట్, అదే హార్ట్ పేషెంట్, ఆయనకి విపరీతంగా చల్లగాలి కావాలి, ఏసీ రూమ్ లో ఉండాలనిపిస్తుంది, ఎండ తట్టుకోలేకపోతున్నాడు. కానీ అట్లా అంత హార్ట్ పేషెంట్ నీళ్ళు ఎక్కువ కావాలంటున్నాడు, చల్లగా కావాలంటున్నాడు. మొదట మనం ఆలోచించేది బ్రయోనియా కదండి. బ్రయోనియాతో పాటుగా మనం ఆలోచించాల్సిన మిగతా రెమెడీస్ నాట్రమూర్, సల్ఫర్, మెర్క్సాల్, ట్యూబర్కులినం. ఈ మెర్క్సాల్, ట్యూబర్కులినం గురించి కూడా మనం
ఇంతకుముందు సెషన్స్ లో చెప్పుకున్నాం, మెక్సాల్ ఎప్పుడు ఫీవర్లు ఇవ్వాలి, ట్యూబర్కులిన్ ఎప్పుడు ఫీవర్లు ఇవ్వాలి. నెక్స్ట్, జ్వరం ఉంది విపరీతంగా, పేషెంట్ హార్ట్ పేషెంటే, కానీ అస్సలు నీళ్ళు తాగబుద్ధి కావట్లేదు, నీళ్ళు ఇచ్చినా వద్దంటున్నాడు, నో డిజైర్ టు డ్రింక్ అట్ ఆల్. అది ఇంకా పల్సటిల్లా, అపిస్ అండ్ బ్రయోనియా ఆల్సో. బ్రయోనియా ఉంటే విపరీతమైన దాహం ఉంటుంది, లేకపోతే అసలు దాహం ఉండదు, రెండింటిలో బ్రయోనియా ఉంటుంది. నెక్స్ట్, థర్స్ట్ ఫర్ సిప్స్ ఆఫ్ వాటర్ ఆఫన్. ఏంటండి రెమెడీ ఆర్సనిక్ ఆల్బమ్. కదా? ఆర్సాల్బే ఆలోచిస్తాం, బట్ ఇది అంతే స్ట్రాంగ్ గా ఉండే మిగతా రెమెడీస్, పల్సటిల్లా ఒకటి, చైనా ఒకటి, సల్ఫర్ ఒకటి, కొంచెం అరుదుగా యాంటిమ్టాట్, కోలోసింత్ కూడా. సో థర్స్ట్ ఫర్ సిప్స్ ఆఫ్ వాటర్ ఆఫన్ అనగానే మనం ఆర్స్ ముందు మన మనసులోకి వస్తుంది. బట్ హోల్డ్ చేసుకొని పేషెంట్ చిల్లినా హాట్ అయితే వాళ్ళు అరచేతులు వేడిగా ఉన్నాయా లేదా, అరికాళ్ళు వేడిగా ఉన్నాయా లేదా చూసుకుంటారు. అరచేతులు అరికాళ్ళు వేడిగా ఉన్నాయి హార్ట్ పేషెంట్ అంటే సల్ఫర్ ఇస్తాం. అరచేతులు అరికాళ్ళు అంత వేడిగా లేవు, వాళ్ళు థర్స్ట్ ఫర్ సిప్స్ ఆఫ్ వాటర్ ఉంది హార్ట్ పేషెంట్, పల్సటిల్లా ఇస్తాం. ఓకే, సో ఆర్సాల్బ్ లాగా రెస్ట్లెస్ గా లేడు, సప్రెషన్ ఆఫ్ యాంగర్ ఉంది, కోలోసింత్ ఇస్తాం. రెస్ట్లెస్ గా ఉన్నాడు ఆర్సాల్బ్ లాగా, అండ్ దెర్ ఇస్ ఎ రివర్స్ ఫ్రమ్, ఈ భ్రుకుటి ముడిపెట్టిపోతుంది, ఊరికి ఇట్లా పెట్టుకుంటున్నాడు, వి థింక్ ఆఫ్ చైనా. ఓకే, సో మిగతా రెమెడీస్ అన్ని కూడా కన్సిడర్ చేస్తాం. ఫస్ట్ ఫర్ వార్మ్ డ్రింక్స్ ఆర్ హాట్ డ్రింక్స్. సో జ్వరం ఉంది, లేదా ఇంకేదో అక్యూట్ కండిషన్ ఉంది, వాళ్ళు కొద్దిగా వేడిగా తాగాలనుకుంటున్నారు, లేదా హాట్ గా బాగా వేడిగా ఏదైనా తాగాలి, టీ కాఫీ లేదా వేడిగా కషాయం లాంటివి తాగాలనిపిస్తుంది, నీళ్ళైనా వేడిగా తాగాలనిపిస్తుంది. ఓకే, సో కామన్ గా అలా వేడిగా తాగాలనిపించేది ఫీవర్లలో లైకోపోడియం ఒకటి, యూపటోరియం ఒకటి, అండ్ ఇది మా ప్రొఫెసర్ గారు చెప్పాడు మేము చదువుకునే రోజుల్లో. తాగగలిగిన మాక్సిమం వేడితో తాగుతారు, అంటే టీ కానీ కాఫీ కానీ వాళ్ళు తాగితే నోరు కాలిపోవాలి, అంత వేడిగానే తాగుతారు అన్నమాట. అంత విపరీతమైన హాట్ డ్రింక్స్ కావాలనిపించే వాళ్ళు క్రోటాలస్ క్యాస్కవెల్లా, CASC అండి. వీళ్ళు విపరీతమైన వేడిగా తాగాలనుకుంటారు. సో అంత వేడిగా కావాలంటున్నప్పుడు వి థింక్ ఆఫ్ దీస్ 3 రెమెడీస్. కానీ ఆ మామూలుగా వెచ్చగా తాగితే గొంతుకు బాగుంది, వామ్ డ్రింక్స్ గొంతుకు బాగుంది, అది సార్ నేను చెప్తున్నా, గొంతు ప్రాబ్లం ఉంది, గొంతుకి వెచ్చగా తాగితే బాగుందంటే మాత్రం 100 రెమెడీస్ ఉన్నాయి మనకి. వాటిలో లీడర్స్ ఆర్సాల్బు, నక్సామిక, హెపార్సల్ఫ్. లైకో తర్వాత చెప్పింది సార్, క్రోటాలస్ క్యాస్కవెల్లా, లైకో, మూడోది సార్ యూపటోరియం పర్ఫోలియాటం. యూపటోరియం పర్ఫోలియాటం. సార్ చెలిడోనియం కూడా హార్ట్ డ్రింక్స్ ఏనండి. చెలిడోనియం డిజైర్స్ ఫర్ హార్ట్ డ్రింక్స్. కానీ ఫీవర్ లో ఇది ప్రామినెంట్ గా ఉన్నప్పుడు ఫస్ట్ ఆలోచించే 3 రెమెడీస్ ఇది. నెక్స్ట్ నాజియా అకంపెనీయింగ్ ఏ ఫీవర్. సో ఈ పాయింట్ ఆల్రెడీ చెప్పాను, అయినా ఉపయోగపడుతుంది, మళ్ళీ చెప్తున్నాను. మొన్న ఎప్పుడు ఒక డిస్కషన్ లో కూడా వచ్చింది, ఫీవర్ లో నాటర్మూర్ ఇవ్వచ్చా అని. నా అనుభవంలో అయితే ఇవ్వచ్చండి. ఫీవర్ లో నాటర్మూర్ ఇస్తే కరెక్ట్ గా ఇండికేట్ అయినప్పుడు మాత్రం ఏమి కాదు, మేలే జరుగుతుంది. ఈ ఎప్పుడు ఇస్తాము నాటర్మూర్ అంటే మిగతా అక్యూట్ టోటాలిటీ అంతా మ్యాచ్ చేసుకుంటాము. అండ్ బాగా కామన్ గా నాటర్మూర్ అవసరమైన సందర్భాలు ఏంటంటే నాజియా అకంపెనీయింగ్ ఏ ఫీవర్. సో వికారం, జ్వరం వచ్చినప్పటి నుంచి ఒకటే వికారం ఉంటుంది కంటిన్యూగా, వామిటింగ్ సెన్సేషన్. మనం ఇపికాకి వెళ్తాం, కానీ ఇపికాక్ ఈజ్ ఏ చిల్లీ రెమెడీ, చిల్లీ అండ్ టచ్లెస్ రెమెడీ. సో వాడి నాలుక చాలా క్లీన్ గా ఉంటుంది. సో అట్లా చిల్లీ పేషెంట్ కాదు, నాలుక క్లీన్ గా లేదు, దాహం ఉంది, చల్లగా తాగడం ఇంకేదో తాగాలంటున్నాడు. సో అండ్ వాడికి జ్వరం ఉన్నా కూడా జ్వరం లేకపోతే ఎలా ఉంటాడో అలా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు, అంటే ఎట్లా నీరసం కానీ ఏమి మొహంలో కానీ వాడి బిహేవియర్ ఎక్కడ చూపించట్లేదు, వాడు జ్వరం ఉందా లేదా మనకు డౌట్ వచ్చేలాగా బిహేవ్ చేస్తున్నాడు. ఇలాంటి సందర్భాల్లో ఇఫ్ నాజియా అకంపెనీయింగ్ ఫీవర్, థింక్ ఆఫ్ నాటర్మూర్ ఫస్ట్. ఓకే, అలాగే జ్వరం వచ్చినప్పుడు ఈ వికారం నాజియా అనేది ప్రామినెంట్ గా ఉండే మిగతా రెమెడీస్, ఫస్ట్ రెమెడీ ఇపికాకే. ఇప్పుడు
హార్ట్ పేషెంట్ కాదు, చిల్లి టెస్ట్లు వేసుకున్నాడు, ముందు ఇపికాకే ఆలోచిస్తాం. ఇపికాక్ రూల్ అవుట్ చేసుకుంటాం. వాడి టంగ్ చూస్తాం, వాడి బిహేవియర్ చూస్తాం, వాడి హెడ్ ఏక్ ఎట్లుంది, వాడి జలుబు ఎట్లుంది, ఇంట్లోంచి బ్లీడింగ్ అవుతుందా, ఇవన్నీ చూసుకుంటాం. సో ఇవన్నీ చూసుకొని అవకాశం ఉన్న చోట ఇపికాక్ ఇస్తాం. హాఫ్ లో కూడా దగ్గున్నా కూడా మనం ఇపికాక్ ఇవ్వాలంటే మిగతా పాయింట్లు కన్ఫర్మ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇపికాక్, ఆర్సాల్బ్, యూపటోరియం పర్ఫోలియేటం, ఫాస్ఫరస్, బ్రయోనియా, సెపియా. ఓకే. ఆ, ఇంకొకటి నాకు చాలా డాక్టర్ గారు, ఎక్కువగా ఉపయోగపడుతుంది. సార్ చెప్పండి. ఈ ఎపిడెమిక్ లో జెల్సిమియం బాగా పనిచేసిన కేసెస్ లో కూడా నాజియా చాలా ప్రామినెంట్, చాలా కేసెస్ లో ఉండేది. అవును సార్, అవును. ఇప్పుడున్న ఎపిడెమిక్ లో చాలా మటుకు అవును. జెల్సిమియం కదా, నాజియా లేదు అనుకున్నాము. కానీ నాజియా ఉండి ఫీవర్ ఉంటే జెల్సిమ్ వండర్స్ చూపించింది. అవును సార్. జెల్సీమియం ఇక్కడ ఇప్పుడు మా ఏరియాలో కూడా జెల్సీమియం ఎక్కువ పెరుగుతోంది. ఇప్పుడు కేసులన్నీ కూడా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. సమ్మర్ వాతావరణం వేడెక్కగానే జెల్సీమియం స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్గా ఈ రోజు వీలుంటే మనం సమ్మర్ రెమెడీస్ కూడా కొన్ని సన్ స్ట్రోక్ ఫీవర్స్ ఎట్లా చెప్పాలో కూడా చెప్దాం అనుకున్నా కానీ టైం సరిపోయేటట్లేదు. జెల్సీమియంలో కూడా విపరీతమైన నాజియా ఉంటుంది. బట్ జెల్సీమియంలో కూడా ఇట్స్ చిల్లీ రెమెడీ, థర్స్ట్లెస్ రెమెడీ. వాడికి జ్వరం వచ్చినప్పుడు కొద్దిగా చలి చలిగా అనిపిస్తూ ఉంటుంది, వెన్నులోంచి వణుకు వస్తూ ఉంటుంది, చలి వస్తూ ఉంటుంది, థర్స్ట్లెస్ ఉంటుంది. బట్ జెల్సీమియంలో మనకి బాగా పట్టించే జెల్సీమియం వేడు అని మన చేతికి ఆ జెల్సీమియం పేషెంట్ ని అందించే సిమ్టమ్ నిద్రమత్తు. మత్తు అది, నిద్ర కూడా కాదు. ఓకే. కళ్ళు ఇలా మూతలు పడిపోతుంటాయి, డ్రౌజీ. ఓకే. ఐలిడ్స్ ఫీలింగ్ హెవీ, కళ్ళు మూతలు పడిపోతుంటాయి. సో మత్తుగా ఉన్నాడు, కళ్ళు మూతలు పడుతున్నాయి, చిల్లి షేకింగ్ షివరింగ్. జెల్సీమియంలో కూడా అసలు మనం రుస్టాక్స్, యూపటోరియం అనుకుంటాం, వాటిని మించిన పెయిన్స్ ఉంటాయి. నెక్స్ట్ చైనా ఆర్సాల్బ్ అనుకుంటాం, దాన్ని మించిన షేకింగ్ షివరింగ్ ఉంటుంది. ఆ షేకింగ్ ఎట్లా ఉంటుందంటే వాడికి 4 దుప్పట్లు కప్పినా కూడా ఆ వణుకు ఆగదు, అంత అంత ఉంటుంది. ఇవన్నీ కూడా జెల్సీమియంలో ఉంటాయి. నెక్స్ట్ ఫీవర్ ఉన్నప్పుడు ఎక్సెసివ్ వామిటింగ్. ఓకే. విపరీతంగా వామిటింగ్స్ అవుతాయి. సో ఇక్కడ నాకు ఉపయోగపడ్డ ఒక సీనియర్ డాక్టర్ గారి సలహా మీతో షేర్ చేసుకుంటానండి. ఆ, ఏం తిన్నా ఏం తాగినా వాంతి అయిపోతుంది. ఇది మనం ఒకసారి కాదు ఒకసారి అయినా మనం వినబోతాం ప్రాక్టీస్ లో. ఏం తిన్నా ఏం తాగినా వామిటింగ్ అయిపోతుంది. ఈ ఈ మాట పేషెంట్ నోట్లోంచి కానీ పేషెంట్ అటెండెంట్స్ నోట్లోంచి కానీ వచ్చిందంటే ఓకే, ముందు 3 రెమెడీస్ రూల్ అవుట్ చేసుకోవాలి. ఒకటి ఆర్సనికం, రెండోది ఫాస్ఫరస్, మూడోది మెర్క్సాల్. ఈ మూడింటిని రూల్ అవుట్ చేసుకోవాలి. అవి కాదనుకున్నాక మనం మిగతా రెమెడీస్కి వెళ్ళాలి. అంత ప్రామినెంట్ గా ఉంటాయి. డెత్ బెడ్ మీద హాస్పిటల్ అడ్మిట్ అయిన కేసుల్లో కూడా నాకు ఒక అలోపతి డాక్టర్ గారు, ఆయన హోమియోపతి విపరీతమైన అభిమాని. ఎందుకు అభిమాని అంటే ఆయన ఎంబీబీఎస్ చదివే రోజుల్లో తీవ్రంగా వామిటింగ్స్, బ్లడ్ వామిటింగ్స్ అవుతూ ఉన్న సందర్భంలో ఆయన్ని అలోపతి హాస్పిటల్ డాక్టర్లు ఇంకా మేమేం చేయలేమని చెప్పిన తర్వాత ఆయన అప్పటికి జేఎస్పీఎస్ కాలేజ్ కలవలేదు. పావులు కృష్ణయ్య చౌదరి గారు ఏదో కాలేజ్ ప్రిన్సిపాల్ గారు అనమాట. ఆ హాస్పిటల్ అడ్మిట్ చేసినప్పుడు ఆయన చూసి ఒక డోస్ వేసి నీకు రేపటికి బాగా అవుతుంది పో అని చెప్పారు. అడ్మిట్ చేసుకుని ఆ రాత్రి ఈ రాత్రి నాకు చివరి రాత్రి అని పడుకున్న ఆయన తెల్లారేసరికి పూర్తి ఆరోగ్యంతో లేసి కూర్చున్నాడు. ఇది 10 రోజుల నుంచి బ్లడ్ వామిటింగ్, బ్లడ్ మోషన్స్ అవుతున్నాయి. ఆయన ఏ రెమెడీ ఇచ్చాడంటే ఆయన గుర్తుపెట్టుకున్నారు, ఎలపతి డాక్టర్ గారు ఆర్సాల్బ్ ఇచ్చారు. సో ఏం తిన్నా ఏం తాగినా వామిటింగ్స్ అయిపోతున్నాయి అనే సందర్భంలో ముందు ఆర్స్, ఫాస్ఫరస్, మెర్క్సాల్ ఈ 3 కాదనుకొని మనం మిగతా రెమెడీస్కి వెళ్ళాలి. సో ఫీవర్ ఉన్నప్పుడు మాత్రం ఫీవర్ అంటున్నాను, చీఫ్ కంప్లైంట్ ఏదైనా సరే, అది కాలు నొప్పి కావచ్చు, కడుపు నొప్పి కావచ్చు, కన్ను నొప్పి కావచ్చు, ఫీవర్ కావచ్చు, చీఫ్ కంప్లైంట్ తో పాటుగా కన్కామిటెంట్ గా విపరీతమైన వామిటింగ్ ఉంటే ఓకే, థింక్ ఆఫ్ నాట్రమూర్, యూపటోరియం, యాంటిమ్టాట్, ఇపికాక్. ఈ వామిటింగ్ సెన్సేషన్ ఉన్నప్పుడు మనం కామన్ గా అవాయిడ్ చేసే, మిస్ అయ్యే ఒక రెమెడీ యాంటిమ్టాట్ అండి. యాంటిమ్టాట్ మనం కనుక కెంట్లో తీసి చదివామంటే ఇపికాక్ లో ఎంత వామిటింగ్ సెన్సేషన్ ఉంటుందో అంత వామిటింగ్ సెన్సేషన్ యాంటిమ్టాట్ లో ఉంటుంది. సో ఇపికాక్ అంటే కాన్స్టాంట్ నాజియా అంటాం, విపరీతమైన నాజియా ఉంటుంది. అదంతా ఎపికాక్ లో ఉన్న పిక్చర్ మొత్తం యాంటిమ్టాట్ లో ఉంటుంది. ఓకే. కానీ యాంటిమ్టాట్ కి దాని పెక్యులారిటీ, దాని టంగ్ బయట కొట్టి ఉంటుంది, వాడి దగ్గు లూజ్ అండ్ రాట్లింగ్ ఉంటుంది. యాంటిమ్టాట్ వాడికి జలుబు చేసినా కూడా
ఖాళీ బైక్ వాడుకున్నట్టు పోస్ట్ నాజల్ డ్రిప్ ఉంటుంది. ఆ పోస్ట్ నాజల్ డ్రిప్ పోయి వెనకల మనకి అదేంటి ఎపిగ్లాటిస్ అంటాం, అది అంగిల్ అంటారు మన తెలుగులో, కరెక్ట్ నాకు తెలియదు. ఆ పార్ట్ లో అక్కడ ఏదో మనం వేలు పెట్టి తాకినా వామిటింగ్ వస్తుంది కదా గొంతు లోపల. ఆ వేలు పెట్టి తాగితే ఎక్కడ వామిటింగ్ వస్తుంది అక్కడ పోయి ఆ పోస్ట్ నాజల్ డ్రిప్ తగులుతూ ఉంటుంది అనమాట. అందువల్ల వాడికి విపరీతమైన వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది యాంటీటార్ట్. నెక్స్ట్ ఫీవర్ విచ్ హెడేక్ ఎట్ వర్టెక్స్. సో జ్వరం వచ్చినప్పుడు తలనొప్పి. ఆ తలనొప్పి ఎక్కడ మాడు మీద మాత్రమే. ఓకే, ఈ పాయింట్ కూడా మనం ముందు చెప్పుకున్నాం. ఫస్ట్ వాడు గ్రాఫైటిస్ కాదు అని రూల్ అవుట్ చేసుకోవాలి. వాడి సిమ్టమ్స్ అన్ని తీసుకొని రిపర్టరైజ్ చేసి అందులో గ్రాఫైటిస్ ప్రామినెంట్ గా ఉందా లేదా చూసుకోవాలి. ఎందుకంటే ఈ వర్టెక్స్ లో జ్వరం ఉన్నప్పుడు హెడేక్ వచ్చేది గ్రాఫైటిస్ ఫస్ట్. గ్రాఫైటిస్ తర్వాతే మిగతా రెమెడీస్. నెక్స్ట్ కొద్దిసేపు దుప్పటి కప్పుకుంటున్నాడు, కొద్దిసేపు దుప్పటి తీసేస్తున్నాడు. ఏం రెమెడీ ఇస్తాము? హలో, చైనా సార్ మెర్క్సాల్ సార్. ఇంకా పల్సటిల్లా సార్. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. ఇంకా ఇంకొక రెమెడీ అర్జెంటీనా నైట్రికం సార్. కప్పుకుంటే కాదండి, ఉక్కిరి బిక్కిరి అయిపోతారు బ్రయోనియా సార్. సార్, మళ్ళీ తీసేసి. బ్రయోనియా కూడా. బయోనియాలో అవకాశం ఉంది. అర్జెంటైన్ నైట్రికం వాడికి ఇది ప్రామినెంట్ ఉండదు. ఇది మనం ఫస్ట్ అలా చేంజబిలిటీ అనమాట. సో కొద్దిసేపు చలిగా దుప్పటిగా కప్పుకోవాలనిపిస్తుంది, కొద్దిసేపు తీసేయాలనిపిస్తుంది. ఓకే, సో కొద్దిసేపు చిల్లీగా ఉంటుంది, కొద్దిసేపు హార్ట్ పేషెంట్ అయిపోతాడు. ఇలా మారుతూ ఉండేది ఇంటర్మీడియట్ ఫీవర్స్ లో ఉంటుంది. కానీ ఒకే ఫీవర్ లో కంటిన్యూ ఫీవర్ ఉంటుంది. ఫీవర్ లోనే అంటే టెంపరేచర్ డౌన్ అవుతుంది. కానీ ఈ విధంగా కాసేపు కప్పుకోవాలి, కాసేపు తీసేయాలనిపించే వాళ్ళు, ఓపెన్ ఎయిర్ కావాలి, కిటికీ తెరవాలి, మూసేయాలి, ఇట్లా అడిగేవాడు ఫస్ట్ పల్స్టిల్లా. బట్ కిటికీతో సంబంధం లేదు. కాసేపు కప్పుకుంటాడు, కాసేపు తీసేస్తుంటాడు, కాసేపు చెమటలు పోస్తే కాసేపు పోయేవు. కానీ వీక్నెస్ ఉంటుంది, బట్ మెంటల్ గా డల్నెస్ ఉండదు. ఇలాంటి కండిషన్ క్యాంఫర్. మనకి మొన్న కోవిడ్ ఎపిడమిక్ వచ్చినప్పుడు ఎన్నో కేసులు క్యాంఫర్ తో తగ్గాయి. ఎందుకంటే ఈ సిమ్టమ్ ఉంది కాబట్టి. సో క్యాంఫర్, కోవిడ్ పేషెంట్లలో క్యాంఫర్ పనిచేయడానికి వన్ ఆఫ్ ద గైడింగ్ సిమ్టమ్ ఇది వచ్చింది. చాలా డయేరియాల్లో కూడా ఈ సిమ్టమ్ కనిపిస్తూ ఉంటుంది క్యాంఫర్ అవసరమైన చోట. చాలా మంది హిస్టీరికల్ పేషెంట్లు ఉంటారు. వాళ్ళకి హిస్టీరికల్ పేషెంట్లు అంటే ఏదో పిచ్చిగా ఏదో అనిపిస్తూ ఉంటుంది, ఏదో కనిపిస్తూ ఉంటుంది, ఇట్లా ఉండేవాడు. అలాంటి సందర్భాల్లో కూడా ఇట్లాంటి సిమ్టమ్ చూసుకొని క్యాంఫర్ తో మనం మేలు చేయగలిగిన సందర్భాలు ఉన్నాయి. సో కాసేపు కప్పుకోవాలి, కాసేపు తీసేయాలి అనుకున్నప్పుడు పెట్టక్కర్లేదు సార్. క్యాంపర్ లో స్వెట్ గారు, దీనిలో కూడా స్వెట్ ఉండాలి. అలా క్యాంపర్ లో స్వెట్, కూల్ స్వెట్ ప్రామినెంట్ ఉంటుంది కదా, మారుతుంటుంది సార్. క్యాంఫర్ ఈజ్ చేంజబుల్. కొద్దిసేపు స్వెట్ ఉంటుంది, కొద్దిసేపు అసలు స్వెట్ ఉండదు, పూర్తి డ్రైనెస్ ఉంటుంది. ఈ క్యాంఫర్, ఓపియం, ఈ రెండు డ్రగ్స్ లో మనం చాలా కొద్దిగా మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు కొద్దిగా మనల్ని కన్ఫ్యూజ్ చేస్తాయి సార్. ఎందుకంటే వీటిలో ఎగ్జాక్ట్ ఆపోజిట్ స్టేట్స్ ఉంటాయి. అవి కూడా ఒక అక్యూట్ మేజం లోనే ఎక్స్ప్రెస్ అవుతాయి. ఓపియం వాడు ఉంటే విపరీతంగా మాట్లాడుతుంటాడు, లేకపోతే అసలు మాట్లాడు. లేదు అవసరం వాడికి అయితే విపరీతంగా డయేరియా అవుతుంది, లేకపోతే అసలు డయేరియా అవుతుంది. లేదు వాడు ఉంటే చాలా కంటెంటెడ్ గా, చాలా నిదానంగా, నెమ్మదిగా ఉంటాడు, లేకపోతే విపరీతమైన ఎగ్జైటెడ్ గా ఉంటాడు. ఇవన్నీ ఒక మయాజం, ఒక అక్యూట్ కండిషన్ లోనే కనిపించే అవకాశం ఉంటుంది. క్యాంఫర్ లో కూడా అంతే. విపరీతంగా డయేరియా అవుతుంది. ఆ డయేరియా అవుతున్న టైంలో నేను చెప్పినట్టు కాసేపు కప్పుకుంటాడు, కాసేపు తీసేస్తాడు, కాసేపు చలి అనిపిస్తుంది, కాసేపు వేడి అనిపిస్తుంది. ఈ మార్పులు ఉంటాయి. సో మనం ఒక మూమెంట్ మనం ఆ పేషెంట్ ని చూసాము, ఆ చూసిన టైంలో ఆ మోడాలిటీస్ బట్టి మాత్రం మందిస్తే మనం వాళ్ళని మిస్ అయిపోతాం. మళ్ళీ మనం రెండోసారి కేసు టేకింగ్ చేయాల్సి వస్తుంది. సో చేంజబిలిటీ ఉంటుంది సార్ క్యాంఫర్ లో కూడా. సార్ ఫీవర్ లేకుండా కూడా ఆ లక్షణం ఉంటే క్యాంపర్ వేయొచ్చు అంటారా సార్? ఫీవర్ లేకుండా ఉంటే? నేను అదే చెప్తున్నాను సార్ ఇందాక, ఫీవర్ అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. క్యాన్సర్ నేను చెప్పిన కండిషన్లలో నా అనుభవంలో క్యాన్సర్ నేను ఎక్కువగా కోవిడ్ ఫీవర్స్ పక్కన పెడితే మామూలుగా క్యాన్సర్ ఇచ్చిన సందర్భాలు ఎక్కువ. విపరీతమైన డయేరియాలు, సమ్మర్ లో వచ్చే కలరా లాంటి డయేరియాలు ఇచ్చినాము. అట్లాంటి సందర్భాల్లో అంత ఫీవర్ లేదు. అయినా ఈ సిమ్టమ్స్ యాక్చువల్ గా మన క్లాస్ ఫీవర్స్ అని పెట్టుకున్నాం, కానీ ఏ డిసీజ్ అయినా సరే ఈ లక్షణాలు ఉంటే ఆ మందుతోటి తగ్గిపోతుంది కదా సార్?
అవును సార్, అవును సార్. యాక్చువల్గా మనం ఓకే ఫస్ట్ నుంచి అదే ఫీవర్ నేను పెట్టుకున్నాము. టచ్ చేయాలనుకున్న పాయింట్ అది. మన థ్యాంక్ ఫీవర్ అనేది మనం ఒక లక్షణం. మనం అక్యూట్ మయాజం ని ట్రీట్ చేస్తాం. మనం ట్రీట్ చేసే అక్యూట్ మయాజంలో ఫీవర్ అనే లక్షణం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందువల్ల మీరు ఫీవర్ అనే కాదు, మనం వాళ్ళు అపెండిసైటిస్ తో వచ్చినా సరే, 24 గంటల కడుపు నొప్పి వెంటనే ఆపరేషన్ చేసేయాలని వచ్చినా సరే, ఈ- ఇదే మందులతో మనం తగ్గిస్తాం. అదే లంగ్స్ న్యూమోనియా వచ్చేసింది, పేషెంట్ డొక్కలగరేస్తున్నాడు, హాస్పిటల్ అడ్మిట్ చేయాలి, లేదా బెడ్ తప్పుతాడు లేదని సందర్భంతో వచ్చినా ఇదే మందులతో మనం మెయింటైన్ చేస్తాం. ఇదే అర్ధరాత్రి మన 2 హోమియో గంటలకు సిస్టమ్ లో ఉన్న అద్భుతం సార్. ఇదే అవునండి, మన అవునండి. హోమియో సిస్టమ్ లో ఉన్న అద్భుతం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అవును సార్. నెక్స్ట్ అర్ధరాత్రి 2 గంటలకి 3 గంటలకి లేసి వచ్చి డాక్టర్ గారు ఊపిరాడట్లేదు ఆస్తమాతో అని చెప్పేసి వచ్చినా మనం ఇదే ఫిలాసఫీ అప్లై చేస్తాం. కాబట్టి ఇవన్నీ నా కామన్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు. ఇది వచ్చి తలుపు తట్టారు, తట్టగానే ఇంకా ఓకే, కొన్ని మందులు చేతిలో పట్టుకుని తలుపు తీస్తా అన్నమాట. ఆ చేతిలో పట్టుకునే రెమెడీస్ లోనే ఉంటుంది మోస్ట్లీ. ఇట్లా. నెక్స్ట్, చిల్డ్రన్ హూ ఆర్ ఫ్రెండ్లీ టు డాక్టర్ బట్ బికమ్ ప్యానికీ అండ్ డు నాట్ అలో డాక్టర్ టు టచ్ ఆర్ ఎగ్జామినేషన్. ఓకే, సో పిల్లలు డాక్టర్ పలకరిస్తే బాగానే ఉంటారు, వాళ్ళు డాక్టర్ నవ్విస్తే నవ్వుతారు, కానీ మనం పట్టుకోగానే కేవు కేవు అని అరుస్తారు, వాళ్ళని అసలు ఎగ్జామిన్ చేయనిరు. స్టెచ్ పెట్టి వాళ్ళకి స్టెచ్ టచ్ చేయగానే ఇంకా ఏడుపు మొదలు పెడతారు అన్నమాట. సో ఇట్లా ఉన్నప్పుడు థింక్ ఆఫ్ అకునైట్, తూజా, స్ట్రమోనియం, లైకోపోడియం. ఓకే, సో వీళ్ళకి ఏంటంటే నార్మల్ గా వాళ్ళు ప్లెజెంట్ పర్సనాలిటీసే, కానీ విపరీతమైన భయం ఉంటుంది ఆ జ్వరంలో. ఆ భయం వల్ల మనం చిన్న టచ్ ఇచ్చినా కూడా వాళ్ళు విపరీతంగా రియాక్ట్ అయిపోతా ఉంటారు. సో యాక్చువల్గా టైం దాటిపోయిందండి. సో కంటిన్యూ చేయండి డాక్టర్, పర్లేదు, కంటిన్యూ చేయొచ్చు అంటారా? చేయండి సార్. డాక్టర్ గారు ఎకనైట్, తూజా, సార్ అకునైట్, తూజా, స్ట్రమోనియం, లైకోపోడియం సార్. ఓకే. సరేనండి. సో సార్ ఈ రోజు ఇంతటితో ఆపుదాం సార్. తెలుసే కదా సార్ సార్, సన్ స్ట్రోక్ కూడా చెప్పండి సార్. సార్ సన్ స్ట్రోక్. సార్ సార్ ఎట్లా ఎండాకాలం వచ్చేస్తా ఉంది మాకు ఆల్రెడీ. ఇప్పుడు యాక్చువల్గా మనకి మేలో జూన్ లో కానీ సన్ స్ట్రోక్ కేసులు వచ్చేవి కాదు, కానీ ఏసీలకు అడిక్ట్ అయిపోయిన జనాల పుణ్యమా అని చెప్పి మనకి మార్చిలో కూడా సన్ స్ట్రోక్లు వస్తున్నాయి. ఓకే, సో కాబట్టి సన్ స్ట్రోక్ గురించి మనం ఒక మాట చెప్పుకోవడం చాలా అవసరం కూడా. సన్ స్ట్రోక్ మార్చిలో వస్తుందట, అలవాటు చేసుకున్న వాళ్ళు. అవును సార్, అవును సార్. ముఖ్యంగా ఈ ఏసీల వల్ల నేను గమనిస్తున్నది సన్ స్ట్రోక్ మాత్రం. ఇప్పుడు ఈ సీజన్ నేను ఆల్రెడీ 2-3 సన్ స్ట్రోక్ కేసులు ట్రీట్ చేయాల్సి వచ్చింది. Okay? సో మన మిత్రులందరికీ తెలిసే ఒక కామన్ గా వచ్చే ఒక 6 రెమెడీస్ ముందు డిస్కస్ చేసుకున్నాం. ఇవి దగ్గర ఉంటే 90% కేసులు సాల్వ్ అవుతాయి, అందుకని వాటి గురించే మాట్లాడు. మొదటిది ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకున్న జెల్సీమియం. ఓకే, నేను ఇప్పుడు చెప్పాను జెల్సీమియం కేసులు వస్తున్నాయని. సన్ స్ట్రోక్ కేసులే నేను చెప్పినవి. ఓకే, సో ఎండలో తిరిగి వచ్చాడు, బయటకు వెళ్ళి వచ్చాడు, మంచి చల్లటి రూమ్ నుంచి ఏసీ కార్లో దిగి ఒక అరగంట గంట బయట పని చేసుకుని మళ్ళీ అదే ఐసీ కార్లో వచ్చి కూర్చున్నాడు. ఇలాంటి సందర్భాల్లో మనకి కేసులు ఎక్కువ వస్తాయి. జెల్సీమియం అవసరమైనప్పుడు ఇందాక మనం చెప్పుకున్న అన్ని లక్షణాలతో పాటుగా వాళ్ళకి ఆ విపరీతమైన ఒళ్ళు నొప్పులు ఉంటాయి, గుండె దడగా ఉంటుంది, హార్ట్ ఫాస్ట్ గా కొట్టుకుంటా ఉంటుంది. ఓకే, ఫియర్ దట్ హార్ట్ వుడ్ స్టాప్, ఈ ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి. నెక్స్ట్, తొందర ఉంటుంది, అర్జెంటం నైట్రికంలో ఉండేంత తొందర ఉంటుంది వాళ్ళకి, తొందరగా చేసేయాలనే ఆ కంగారు. సో ఈ అక్యూట్ గా అది జెల్సీమియం గురించి చాలా. నెక్స్ట్, ఎక్కువగా మనం ఆలోచించుకోవాల్సింది, పేషెంట్ ఇట్లా ఎండ తట్టుకోలేకపోతున్నాడు, హీట్ ఆఫ్ స్టవ్, సూర్యరశ్మి తగిలినా ఎండ తగిలినా కూడా వాడికి ఆ వేడి తట్టుకోలేకపోతున్నాడు, విపరీతంగా తలనొప్పి ఉంటా ఉంది, మొహం ఎర్రగా కందిపోతా ఉంది. ఈ టెంపుల్స్ దగ్గర మనం గమనిస్తే నరాలు ఇట్లా లేసి పడుతూ ఉంటాయి అన్నమాట. సో 2 రెమెడీస్ ఇక్కడ ఈక్వల్ గా పనిచేస్తాయి. ఒకటి బెల్లడోనా, ఇంకోటి గ్లోనోయిన్. గ్లోనోయిన్ అవసరమైన చోట విపరీతమైన పౌండింగ్ హెడేక్ ఉంటుంది అనమాట. స్విచ్ తీసుకుని తలను పగలగొడుతున్నట్టు విపరీతంగా ఇట్లా ఆ పౌండింగ్ హెడేక్ ఉంటుంది. గుండె మొహం ఎరగైపోయి కళ్ళు కూడా ఒక ప్యూపిల్స్ మైల్డ్ గా డైలైట్ అవుతాయి.
బెలడోనా గురించి అయితే ఇంక మనం ఆల్రెడీ చెప్పాను కదా, విపరీతంగా తలనొప్పి ఉంటుంది. మనం బెలడోనా ఒక్క మాట చెప్పుకోవాలంటే, ఏంజిల్ వెన్ వెల్ డెవిల్ వెన్ ఇల్. సో వాడు ఒంట్లో బాగుంటే ఏంజిల్ లాగా ఉంటాడు, అంటే చాలా ప్లెజెంట్ గా కూల్ గా మనకంతా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాడు. డెవిల్ వెన్ ఇల్, వాడికి గనక కొంచెం బాగాలేకపోతే వాడికి ఉన్నంత కోపము, ఇరిటబిలిటీ, వాడికి ఉన్నంత నస ఇంక చాలా తక్కువ రెమెడీస్ లో ఉంటుంది. సో గ్లోనోయిన్ ని బెలడోనాని డిఫరెన్షియేట్ చేసే మెయిన్ సిమ్టమ్ ఏంటంటే వాళ్ళ యాటిట్యూడ్. గ్లోనోయిన్ వాడేమో అంత కోపంగా ఇరిటబుల్ గా అవోటా అంటాం, యాంగర్ నబ్లజిట్ ఆన్సర్ అవి కనిపించవు. బెలడోనా వాడు విపరీతంగా ఇరిటబుల్ గా ఉంటాడు, మాట్లాడిస్తే కోపం వచ్చేసి చిరాకు వచ్చేస్తుంటే కసురుకుంటుంటాడు. ఈ రెండిట్లో డిఫరెన్షియేటింగ్ పాయింట్స్ మెయిన్ గా. రెండిట్లో కూడా విపరీతమైన తలనొప్పి ఉంటుంది, విపరీతంగా ఆ తలనొప్పి వల్ల, తట్టుకోలేని తలనొప్పి వల్ల వచ్చే వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. నెక్స్ట్ మొహం ఎర్రగా అయిపోయి ఉంటుంది, కణతల దగ్గర నరాలు మనకి అదురుతూ కనిపిస్తూ ఉంటాయి. ఇది మెయిన్. నెక్స్ట్ ఎక్కువగా మనం ఒక రకంగా మిగతా ఏరియాలో, ప్రకాశం జిల్లాలో మాత్రం కింగ్ ఆఫ్ సన్ స్ట్రోక్ రెమెడీ అనేది చెప్పుకోవాల్సింది నాట్రమ్ కార్బ్. ఓకే, నాట్రమ్ కార్బ్ వాళ్ళలో కూడా ఇందాక చెప్పుకున్నట్టుగా అన్ని లక్షణాలు, సన్ స్ట్రోక్ సంబంధించిన అన్ని లక్షణాలు ఉంటాయి. వాడి ఇందాక మన అక్యూట్ చార్ట్ ప్రకారం చూస్తాం నాట్రమ్ కార్బ్ ని. వాడికి మిసాంథ్రోపీ అంటారు. మిసాంథ్రోపీ అంటే ఎవరు పలకరించకుండా ఉంటే బాగుండు, ఎవరు మాట్లాడించకుండా ఉంటే బాగుండు, ఈ ఫీలింగ్ ఉంటుంది వాడు. ఇందాక మనం చెప్పుకున్న గ్లోనోయిన్, బెలడోనా ఈ రెండిట్లో దాహం ఉంటుంది, వాడికి తాగాలనిపిస్తుంది. వెరాజ్ జెల్సీమియం, నాట్రమ్ కార్బ్ వీళ్ళకి మంచినీళ్ళు తాగాలనిపించింది, నీళ్ళు ముందు పెట్టినా కూడా పెద్దగా ఇష్టపడరు తాగడానికి. ఓకే, వాడికి రూమ్ లో ఉన్న బయట ఎండ కాస్తుంటే ఆ ఎండ వేడి, ఆ సగకి వాడికి ఒళ్ళంతా మంటలు వచ్చేస్తుంది, ఆ తలుపేసేయండి ఒళ్ళు మంటలు పెట్టేస్తుంది. దిస్ ఈజ్ నాట్రమ్ కార్బ్. ఇంకొక నెక్స్ట్ కింగ్ ఆఫ్ సన్ స్ట్రోక్ రెమెడీస్ మనకి నాట్రమ్ మూర్. మామూలుగా ఇక్కడ చాలా మంది డాక్టర్లకు ఒక ప్రాక్టీస్ ఉంది, నేను కూడా ఫాలో అవుతుంటాను. సన్ స్ట్రోక్ ఎండలోకి వెళ్ళి సన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉండే పనులు చేసినప్పుడు నాట్రమ్ మూర్ 6x ఒక 2 మాత్రలు ఇచ్చేస్తాం. ఎండలోకి వెళ్తున్నాం అండి, ఊరు ప్రయాణాలు చేస్తున్నాము, టూర్కి వెళ్తున్నాము, మాకు సన్ స్ట్రోక్ రాకుండా ఏమైనా ఇవ్వండి అన్నప్పుడు నాట్రమ్ మూర్ 6x ఇచ్చి పంపిస్తాం, రోజు ఉదయం 2 మాత్రలు వేసుకుని మీ టూర్ అయిపోయేదాకా. ఎందుకంటే అది సన్ స్ట్రోక్ లక్షణాలు అంత ఇండికేట్ అవుతాయి నాట్రమ్ మూర్, అది అంత బాగా పనిచేస్తుంది. ఇంకొక కామన్ రెమెడీ అండి, చాలా మంది మిస్ అయ్యే రెమెడీ ఏంటంటే, ముఖ్యంగా ఈ ఎండాకాలం మధ్యాహ్నం పూట బస్ జర్నీలు చేసి వచ్చిన తర్వాత కడుపు పాడైపోయేసి విపరీతమైన వామిటింగ్స్, తలనొప్పి, నాలుగు చాపితే తెల్లగా అట్టగట్టేసి ఉంటున్నాం. ఇలాంటి సందర్భాల్లో మనం కామన్ గా మిస్ అయిపోయే రెమెడీ యాంటిమ్ క్రూడ్. యాంటిమ్ క్రూడ్ కూడా ఈ సన్ స్ట్రోకుల్లో బాగా పనిచేస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సిమ్టమ్స్. ఈ రెమెడీస్ కి స్టిక్ ఆన్ అవ్వద్దు, ఎందుకంటే సన్ స్ట్రోక్ కేసులు మాకు ఆర్సాల్ తో తగ్గుతాయి, సన్ స్ట్రోక్ కేసులు మాకు అకోనేట్ తో తగ్గుతాయి, సన్ స్ట్రోక్ కేసులు బ్రయోనియాతో తగ్గుతాయి. ప్రతి చోట కూడా సన్ స్ట్రోక్ తో వచ్చిన పేషెంట్ ని సన్ స్ట్రోక్ ఎప్పుడు ట్రీట్ చేయట్లేదు మనం. వాళ్ళకున్న వాళ్ళ ఫస్ట్ పేషెంట్ ఎలా ఉన్నాడు, రెస్ట్లెస్ గా ఉన్నాడా, కామ్ గా ఉన్నాడా, డల్ గా ఉన్నాడా. రెస్ట్లెస్ గా ఉంటే రెస్ట్లెస్ రెమెడీస్ లోకి వెళ్ళిపోతాం, చిల్లియా హాటా చేసుకుంటాం, థర్స్టియా థర్స్ట్లెస్ చేసుకుంటాం. వీటన్నిటితో పాటు ఎయిల్మెంట్స్ ఫ్రమ్ ఎక్స్పోజర్ టు సన్ అనే రూబ్రిక్ కూడా యాడ్ చేస్తాం. వీటన్నిటిని యాడ్ చేసి అప్పుడు ట్రీట్ చేస్తాం. సో ఇంతటితో ఈరోజు సెలవు తీసుకుంటానండి. వివరాలతో మళ్ళీ మనం ఒకసారి కలుసుకుందాం. ఓకే, ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ డాక్టర్ గారు ఒక్క నిమిషం. డాక్టర్ గారు చెప్పండి. ప్రిడిక్టివ్ హోమియోపతి బుక్స్ ఎట్లా అండి, ఎక్కడి నుండి పొందొచ్చు మనం? వాళ్ళు అమెజాన్ వాటిల్లో నాట్ అవైలబుల్ అని వస్తుంది, మీరు గతంలో చెప్పినప్పుడు ట్రై చేశాను. ఫ్లిప్కార్ట్లో కూడా నాట్ అవైలబుల్ అని ఉంది. మన వాళ్ళ ప్రిడిక్టివ్ హోమియోపతి వెబ్సైట్లోకి వెళ్తేనేమో వాళ్ళు ఫారిన్ కరెన్సీ ఇది చూపిస్తున్నారు. అది డెలివరీ. ప్రెడిక్టివ్ హోమియోపతి అనే ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఉంది సార్ మనకి. ప్రెడిక్టివ్ హోమియోపతి అనే అప్లికేషన్ ఉంది. ఆ ఆండ్రాయిడ్ యాప్ లో వాళ్ళ బుక్స్ అనే ఆప్షన్ కూడా ఉందండి. మనం ఆ యాప్ లో బుక్స్ కొనుక్కోవచ్చు, దానిలో ఇండియన్ కరెన్సీలోనే ఉంటుంది. ఆండ్రాయిడ్ యాప్ అండి? అవునండి సార్. సాఫ్ట్ కాపీ అవైలబుల్ ఉంటే ప్రింట్అవుట్ తీసుకుంటే బెటర్ కదా సార్? ఖచ్చితంగా సార్, ఎందుకంటే నేను ఇప్పుడు చెప్తున్నాను కానీ ఆ యాప్ లో కూడా అన్ని బుక్స్ అవైలబుల్ గా లేవు, కొన్ని బుక్స్ అవైలబుల్ గా ఉన్నాయి. సో సాఫ్ట్ కాపీ అవైలబుల్ గా ఉంటే ఓకే, బట్ ఇంకా సాఫ్ట్ కాపీలు కూడా నాకు తెలిసి చాలా బుక్స్ దొరకవు. సో ఎవరన్నా సీనియర్ డాక్టర్ దాంట్లో లేవు. అదే సార్,
అందువల్ల కొంచెం అది ప్రస్తుతానికి ధర్మ విరుద్ధమైన మనకి అవసరం కాబట్టి భగవంతుడి దండం పెట్టుకొని చేయాల్సిన పని ఏంటంటే ముందు ఎవరి దగ్గర నా పుస్తకం కనిపిస్తే దాని జెరాక్స్ తీసి పెట్టుకోవడం బెస్ట్ సార్. అదే ఓకే సార్. ఓకే. ఓకే సార్. నేనైతే కొన్ని పుస్తకాలు కాపం చేయాల్సి వచ్చింది. నాకైనా కూడా నా దగ్గర అన్ని పుస్తకాలు ఒరిజినల్ లేవు, దొరకలేదు ఎంత ప్రయత్నం చేసినా. నాట్ అవైలబుల్ అనే వస్తుందండి ఎక్కడ చూసినా కూడా. వాళ్ళ అవును వెబ్సైట్ సార్. లోనేమో అట్లా ఫారిన్ కరెన్సీలో చూపిస్తున్నారు. మనకి మెయిన్ గా సార్ థియరీ ఆఫ్ అక్యూట్స్, థియరీ ఆఫ్ సప్రెషన్, థియరీ ఆఫ్ మయాజమ్స్ ఈ మూడు ముందు మాస్టర్ చేస్తే మిగతా ఆటోమేటిక్ అర్థం అవుతాయి సార్. సో అవును సార్. ఆ ఈ మూడు మూడు అయితే దొరుకుతాయి అనుకుంటాను, చూడండి. సరే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. సార్ ఒక డౌట్ సార్. సార్ ప్లీజ్ చెప్పండి సార్. సార్. చెప్పండి సార్ సార్. ఇప్పుడు అన్ని సిమ్టమ్స్ లైకోపోడియం కు మ్యాచ్ అవుతున్నాయి సార్ మాక్సిమం ఒక కేసులో టాన్సిలైటిస్. ఓకే కాకపోతే సార్. సైడ్ ఆఫ్ ది ఎఫినిటీ మాత్రము రైట్ సైడ్ కాకుండా లెఫ్ట్ సైడ్ వచ్చింది సార్. ఈ ఒక్క సిమ్టమ్ మాత్రమే మ్యాచ్ అవ్వట్లేదు. లైకోపోడియం ఇవ్వచ్చా సార్? అయ్యో, మీరు ఖచ్చితంగా చూడండి. లెఫ్ట్ సైడ్ అఫినిటీ ఉండే డ్రగ్స్ లో లైకోపోడియం 3 మార్క్స్ లో ఉంటుంది. అండ్ కెంట్ మెట్రమెడికా తీసి చదివారంటే లైకోపోడియం రైట్ టు లెఫ్ట్ ఎంత ప్రామినెంట్, లెఫ్ట్ టు రైట్ కూడా అంతే ప్రామినెంట్. ఏదైనా కంప్లైంట్ లెఫ్ట్ సైడ్ స్టార్ట్ అయ్యి రైట్ సైడ్ వచ్చింది, లైకోపోడియం సిమ్టమ్స్ మ్యాచ్ అయ్యంటే లైకోపోడియం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. నా రిపీటెడ్ ఎక్స్పీరియన్స్ అది. సో లెఫ్ట్ టు రైట్ ఎందుకంటే ఇది మనం రైట్ లైకోపోడియం. అనే చదువుకున్నాం కదా సార్, అట్లనే కన్ఫ్యూజన్ అయింది. సార్ ఒక ఈ నా రిక్వెస్ట్ అనుకోండి, నా అది సలహా అనుకోండి, నెవర్ స్టిక్ టు వన్ మెట్రిమెడికా. ఒక మెట్రిమెడికాలో మాస్టరీ చేసుకుందాం, కానీ రీడ్ మల్టిపుల్ మెట్రిమెడికల్స్. మనకి మా చంద్రమోహన్ డాక్టర్ గారు చేస్తున్న మనకి గొప్ప సేవ ఏంటంటే ఆయన దాదాపు 10-15 మెట్రిమెడికాలు, ఇంకా చెప్తే ఒక 20 మెట్రిమెడికాల్లో ఉన్న నాలెడ్జ్ కూడా అంతా క్రోడీకరించి మనకి నక్షల్లో ఇస్తున్నారు అన్నమాట. ఆ ఎప్పుడైనా కూడా మన స్టడీ ఒక మెట్రిమెడికల్ స్టిక్ అని అవ్వకూడదండి. ఎందుకంటే ఇప్పుడు నా అనుభవంలో నేను ఒక ఆస్పెక్ట్ లోనే డ్రగ్ను చూడగలుగుతాను, ఇంకొక డాక్టర్ గారు వారి అనుభవంలో వాళ్ళ ఆస్పెక్ట్ లో ఆ డ్రగ్ను చూడగలుగుతారు. అట్లా డిఫరెంట్ డాక్టర్స్ వాళ్ళ అనుభవం ప్రకారం డిఫరెంట్ యాంగిల్స్ ఆఫ్ ద సేమ్ డ్రగ్ చూస్తారు. మనకి మొత్తం పిక్చర్ తెలియాలంటే ఒక ఆథర్కి స్టిక్ అని అవ్వకూడదు. అందువల్ల మామూలుగా మేమేం చేస్తామంటే కెంట్, నాష్, క్లార్క్, నెక్స్ట్ భాంజా ఒకళ్ళు, సర్కార్ ఒకళ్ళు, ఇట్లా ఒక ఎన్ఎం చౌదరి, ఇట్లా ఒక 4-5 ఆథర్స్ బుక్స్ ని రెగ్యులర్ గా రిఫర్ చేస్తా ఉంటాం. ఒక బుక్ వేరే ఏ డ్రగ్ అయినా. అసలు ఇంకా మనం డీటెయిల్ గా స్టడీ చేయాలనుకుంటే మాత్రం కనీసం నా దగ్గర ఒక 15 మెట్రిమెడికల్ ఉన్నాయి, వాటిలో 10 మెట్రిమెడికల్ అన్నా చూస్తాను నేను కనీసం. సో అలా చూసుకోవడం బెస్ట్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే అండి మిత్రులందరికీ. ఏ సాఫ్ట్వేర్ బాగుంది సార్? అట్లా చెప్పలేదు సార్. ఇది ఒక్కొక్క డాక్టర్ గారికి ఒక్కొక్క కాన్స్టిట్యూషన్ ఉంటుంది, ఒక్కొక్క డాక్టర్ గారికి ఒక్కొక్క పర్సనాలిటీ ఉంటుంది. వాళ్ళ పర్సనాలిటీకి ఏది మ్యాచ్ అవుతుందో దానికి స్టిక్ ఆన్ అవ్వడం బెటర్. అందువల్ల ఒక సాఫ్ట్వేర్ మంచిది చెడ్డది అని చెప్పలేము. ఒక్కొక్క సాఫ్ట్వేర్ ఒక్కొక్క యూజర్ ఒక్కొక్క రకమైన యూజర్ కండిషన్ గుర్తుపెట్టుకొని తయారు చేస్తారు. నా దృష్టిలో అంటే బిగినింగ్ లో మనం స్టడీ పర్పస్ గా మెయిన్ గా వాడతాము, ప్రాక్టీస్ మెయిన్ గా వాడతాం కాబట్టి బిగినింగ్ లో మాత్రం ఫ్రీ సాఫ్ట్వేర్స్ మీద ఫస్ట్ వర్కౌట్ చేసుకుంటామంటే మనకి బాగా అలవాటు అయ్యాక కాస్ట్లీ సాఫ్ట్వేర్లు అన్ని కాస్ట్లీనేనండి. ఇది మినిమం ఒక 30,000 లేకుండా మంచి సాఫ్ట్వేర్ రాదు. సో నేను చెప్పిన ఈ కంప్లీట్ డైనమిక్స్ అయితే ఫ్రీ వర్షన్ ఉంటుంది, ఫ్రీగా మనం మనం చదువుకోవచ్చు, దాన్ని రిఫర్ చేసుకోవచ్చు. లేదు మనం కొంచెం ఎక్స్పెరిమెంట్ చేయాలంటే ఒక 6 నెలలకి 3,500 4,000 కట్టాల్సి ఉంటుంది. అంటే నెలకు ఒక 700 పడుతుంది అనుకోండి. సో సో బిగినింగ్ లో ఇది సరిపోతుంది. బిగినింగ్ అంటున్నాను కదా, నేను దాదాపు 12 ఏళ్ల నుంచి ఆ సాఫ్ట్వేర్ మీద డిపెండ్ అయ్యాను. సో నాకైతే ఇది సరిపోతాను. ఇంకానండి, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? ఓకే అండి. సో ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ చంద్రమోహన్ గారికి కృతజ్ఞతలు. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అనుభవ జ్ఞానం చాలా అద్భుతమైంది కదా, అది మనకు చక్కగా అందించిన వారు డాక్టర్ సాయి వినయ్ గారికి కృతజ్ఞతలు, చాలా కృతజ్ఞతలు. అనుభవ జ్ఞానం ఎక్కడ పొందలేం సార్. ఎస్పెషల్లీ
సారీ వాళ్ళు చెప్పిన కన్కామిటెంట్స్ అయితే టాపిక్ ఉందో అది ఎక్కడ దొరకదు, మీకు గుర్తుపెట్టుకోండి. ఏ మెటీరియల్ దొరకదు, ఎక్కడ దొరకదు. ఈవెన్ కొన్ని పాయింట్స్ దొరుకుతాయేమో కానీ కన్కామిటెంట్ వైజ్గా దాన్ని ఎక్స్పీరియన్సెస్తో కన్ఫర్మ్ చేసింది డాక్టర్ గారు. ఓన్లీ మెటీరియల్ యాసిటీస్గా కన్కామిటెంట్స్ వెళ్తే మనకు ఒక పెద్ద కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. అట్లా వారి అనుభవం ఇట్లా నేను ఈ డ్రగ్స్ని ఇట్లా కన్ఫర్మ్ చేసుకున్నాను. ఎక్సలెంట్ ఇది అనమాట. థ్యాంక్ యూ డాక్టర్ వెరీ మచ్. అండ్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, శ్రీశైలంలో కూడా క్లాసెస్ అనుకున్నాం కదా, ఈ ఎలక్షన్స్ ఉన్నాయి కదా సార్, జనరల్ ఎలక్షన్స్, ఈపీ ఎలక్షన్స్ వల్ల అది పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఇది మే 19th ఆదివారం నుంచి మే 25th శనివారంకి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. శనివారం ముందు రోజు 18th ఏమో సైట్ సీయింగ్ పెట్టుకుంటాము. ఆ రోజు మంచి దినం కనుక ఆ రోజు మంచి సాయంత్రం ధ్యానం కూడా, ప్రేయర్ కూడా ఒక దగ్గర మంచి ప్రదేశంలో చేసుకుందాం అనుకున్నాం. అవకాశం ఉన్న వాళ్ళు, ఆల్రెడీ పేరు ఇచ్చిన వాళ్ళు ఈ మార్పుని గమనించగలరు. ఇంకెవరైనా నోట్ చేసుకుంటామంటే నోట్ చేసుకోవచ్చు కూడా, ఎందుకంటే మంచి అవకాశం. మెడికల్ పామిస్ట్రీ, మెడికల్ ఆస్ట్రాలజీ, హోమియోపతి జూనియర్స్కి సీనియర్స్కి కలిపి మార్నింగ్ రాజు గారు కూడా మెడిటేషన్స్ అనే టాపిక్ తీసుకుంటున్నారు. మెడిటేషన్స్ రామకృష్ణ శాస్త్రి గారు పర్సనల్ డెవలప్మెంట్ కూడా తీసుకుంటున్నారు. అందుకని వీలున్నంత వరకు కూడా ఈ అవకాశాన్ని వదులుకోవద్దు, ఎందుకంటే ఆన్లైన్ వేరు, ఆఫ్లైన్ వేరు, గుర్తుపెట్టుకోండి. అందుకని ఇది ఒక విషయం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఒక 5 నిమిషాలు చిన్న కేసు తీసుకున్నా ఆపేనా? తీసుకోండి సార్ డాక్టర్ గారు. ఎందుకంటే నాకు ఇబ్బంది పెట్టిన కేసు, నాకు ఇబ్బంది సార్ పెట్టిన మీరు చెప్పే ఒక్కొక్క డ్రగ్ మాకు ఎంతో మందికి ఉపయోగపడుతుంది సార్. ఒక్క డ్రగ్ చెప్పినా సొంత సార్. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ సార్, థ్యాంక్ యూ. అయితే ఒక అమ్మాయి, 6 years అమ్మాయి అనమాట. ఈ అమ్మాయికి ఎప్పుడు ఫీవర్ వచ్చినా సరే రెయిన్బో హాస్పిటల్ తీసుకుపోయేది, ఎక్కడ తగ్గపోయేది. రెయిన్బో హాస్పిటల్ తీసుకోవాలి, అడ్మిట్ చేయాలా, వాళ్ళు 1 week ట్రీట్మెంట్స్, యాంటీబయాటిక్స్ ఇస్తారు, మళ్ళీ పంపిస్తారు. ఇట్లా జరిగేది. వాళ్ళు లక్షలు ఖర్చు పెట్టుకున్నారు అమ్మాయికి. వాళ్ళు ఎంప్లాయ్ అయిన తర్వాత తీసుకొచ్చారు. బ్యాసిలం ఫస్ట్ యాక్చువల్గా బ్యాసిలంతో కొన్ని రోజులు మెయింటైన్ చేశాను, బాగానే ఉంది. బ్యాసిలం 200 అయిన తర్వాత మొన్న ఎప్పుడు విపరీతమైన ఫీవర్ వచ్చింది. ఇలాంటి కేసులు సతాయిస్తాయి అన్నమాట. బ్యాక్గ్రౌండ్ అలా ఎక్కువ ఇబ్బంది ఉన్న కేసులు బాగా సతాయిస్తాయి. అలాంటి కేసెస్ ఒకసారి చెప్పుకుంటే మనకు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా వింటాం అనమాట. అందుకోసం ఈ పాయింట్ చెప్తున్నా. ఈ అమ్మాయి 15th ఫిబ్రవరి తీసుకొచ్చారు, జ్వరం అని తీసుకొచ్చారు. అయితే ఫిబ్రవరి 15th ఏ సిమ్టమ్స్ వచ్చాయంటే, దగ్గు, ఈవినింగ్ ఉదయం వస్తుంది, నిద్రలో ఎక్కువ లేదు, మధ్య మధ్య ఫీవరిష్గా ఉంది, నీరసం ఉంది, జ్వరం వచ్చినట్టు ఉంటుంది 2-3 అవర్స్కి ఒకసారి, అప్పుడు చాలా వీక్ అయిపోతుంది, నీరసం ఎక్కువ ఉంటుంది, తింటే కొంచెం నీరసం తగ్గుతుంది అని చెప్పారు. అయితే అంతకుముందు కూడా ఎంఐకి నాట్రమ్ బ్యాసిలంలోనే అంతకుముందు కండిషన్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చాను. బ్యాసిలం 200 ఒక 3-4 డోసులు వేయడం జరిగింది. సో ఇప్పుడు ఫీవర్ కూడా నీరసం విపరీతంగా ఉంది కదా, ఫీవర్ ఆన్ అండ్ ఆఫ్ ఉంది కదా అని బ్యాసిలం మండే వేశాను, తగ్గలేదు. 16th వచ్చాను, ప్లాసిబో ఇచ్చేసి చూశాను, ఎందుకంటే ఊరికే మందు మార్చను, మందు ఇచ్చాను అంటే జాగ్రత్త చూసి ఇస్తాను, ఏం మార్పలేదు. 4 days వెయిట్ చేశాను. మళ్ళీ 19th ఫిబ్రవరి మళ్ళీ సిమ్టమ్ తీసుకున్నాను, ఫీవర్ మళ్ళీ ఈవినింగ్ స్టార్ట్ అయింది, నెక్స్ట్ డే కూడా ఉదయం సాయంత్రం ఉంది, 9 PM తర్వాత కొంచెం ఈవినింగ్ తర్వాత తగ్గుతుంది సార్, ఉదయం రాత్రి ఉంటుంది, దాహం కొంచెం కొంచెంగా ఉంది. అయిన తర్వాత ఈ సిమ్టమ్స్ చెప్పారు. మళ్ళీ పల్స్టిల్ 200 ఇచ్చాను 19th, కొంచెం తగిన 21st అంటే 2 days తర్వాత వచ్చారు, దగ్గు అప్పుడు అంత లేదు సార్, జ్వరం అంత లేదు,
కానీ ఇప్పుడు సిమ్టమ్స్ ఏం చెప్తున్నారు? మార్నింగ్ 9 స్కూల్కి మార్నింగ్ లేవగానే కొంచెం యాక్టివ్ ఉంటుంది. స్కూల్కి వెళ్ళడానికి 9 మార్నింగ్ 9 o'clock కాగానే విపరీతమైన జ్వరం స్టార్ట్ అవుతుంది 11-12 వరకు. అప్పుడు బాగా దగ్గు కూడా ఉంటుంది. చలి ఉంది, ఉదయం పూట చలి ఉంటుంది, దాహం అస్సలు లేదు. ఆ టైం కాగానే నిద్రపోతుంది అని చెప్పారు. సో 22 ఫిబ్రవరిలో అప్పుడు ఫీవర్స్ బాగా ఎక్కువ మటుకు జెల్సీమియంతో బాగా తగ్గాయి. విపరీతం మత్తు ఉంది కదా, డే టైం ఫీవర్స్ ఉంటున్నాయి. అప్పుడు ఏమి ఇచ్చుంటాం? ఎవరైనా సరే చెప్పండి. జెల్సీమియం ఇచ్చి ఉంటుంది సార్. జెల్సీమియం ఇచ్చి ఉంటారు. జెల్సీమియం ఇచ్చాను. జెల్సీమియం 200 ఇచ్చాను, మళ్ళీ తగ్గలేదు. ఎప్పుడు 25 వరకు కూడా వెయిట్ చేశారు. జెల్సీమియం 1 ఇచ్చినా కూడా తగ్గలేదు. ఎందుకు? మధ్యాహ్నం అగ్రవేశం ఉంది, చలి ఉంది, దాహం లేదు, మత్తు ఉంది. సో నీరసం కూడా ఉంది. చెప్పా కదా ఫస్ట్ నీరసం కూడా ఉంది పిల్లకి అయినప్పుడు తగ్గలేదు. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ తీసుకున్నా. ఏం కేస్ చెప్తుంది రీటేకన్ చేయాలి సార్? కేస్ రీటేకన్ చేయాలి సార్. రీటేక్ చేయాలి. మళ్ళీ చేశాను. చేసిన తర్వాత డైలీ కూడా ఉదయం 9 జ్వరం స్టార్ట్ అవుతుంది కదా, అదిగా చెప్పింది. అయిన తర్వాత 9 o'clock విపరీతమైన జ్వరం ఉంది, విపరీతమైన కోపం ఉంటుంది అమ్మాయికి. ఆ పాయింట్స్ చెప్పడం వల్ల చూసి కెమిలా 200 ఇచ్చా 20 తారీఖు ఫిబ్రవరి. 26 వచ్చారు సార్, కంప్లీట్ తగ్గిపోయింది సార్ అన్న. కంప్లీట్ తగ్గిపోయింది, ఫీవర్ మళ్ళీ రాలేదు. నిన్న యాక్టివ్గా ఉంది పిల్ల. ఈరోజు తెమడ మాత్రం బాగా వామిటిలో తెమడ వస్తుంది. ఏమి వామిటింగ్ రాలేదు, మళ్ళా లైట్గా దగ్గు ఉంది, లైట్ కాఫ్ ఉంది అంతే అని చెప్పాడు. అమ్మాయ బాబు అనుకున్నా. అయిన తర్వాత ఏమైంది? మళ్ళీ 3-4 days బాగుంది. 25 నుంచి ఆల్మోస్ట్ ఒక 1 week బాగుంది, కానీ ఫీవర్ రాలేదు, యాక్టివ్గా లేదు అని చెప్పారు. చూడండి ఎట్లా ఉంటాయి కేసెస్. సరే 1 week ఫీవర్ లేదు, కానీ నేను అడిగా మళ్ళీ స్కూల్కి వెళ్తున్నావమ్మా అంటే స్కూల్కి వెళ్ళట్లేదు సార్ అని చెప్పి. ఎందుకమ్మా వెళ్ళట్లేదు అంటే యాక్చువల్గా ఎప్పుడు ఉన్న స్కూల్కి మాత్రం రెగ్యులర్గా పోతుంది అమ్మాయి, కానీ స్కూల్కి పోవట్లేదు సార్, నీరసంగా ఉంటుంది అని చెప్పి. జ్వరం తగ్గింది, వామిటింగ్స్ తగ్గినాయి, హెడేక్ తగ్గింది, కానీ స్కూల్కి మాత్రం పోవట్లేదు. మై ప్రిస్క్రిప్షన్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్? ఆలోచించాలి సార్. రాంగ్ అండి. రాంగ్ సార్. ఆలోచించాలి, ఎందుకంటే వైటల్ ఫోర్స్ పేషెంట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ సిమ్టమ్స్ తగ్గాయి, సింటమ్స్ పేషెంట్ బెటర్, బెటర్ లేదు. పేషెంట్ అంటే కొంచెం ఆలోచించాలి. పేషెంట్ వర్స్ కదా. నౌ ఐ రియలైజ్ మై డ్రగ్ ఈజ్ రాంగ్. అప్పుడు 4వ తారీఖు మళ్ళీ అంటే ఆల్మోస్ట్ ఎన్ని రోజులు ఫీవర్తో సతాయిస్తుంది గమనించండి. అంటే అంత క్రిటికల్ కేసు సార్. ఒక డ్రగ్ ఇండికేటెడ్ అయినా కూడా పనిచేయవు ఒక్కోసారి. అట్లాంటి కండిషన్స్ వస్తాయి. లేదా మన డ్రగ్ సెలెక్షన్ కూడా ఎక్కడో ఫెయిల్యూర్ ఉంది, గమనించుకోవాలి, సరి చేసుకోవాలి. అయిన తర్వాత మళ్ళీ ఇట్లా కాదు అని 4వ తారీఖు మార్చిలో మొత్తం కూడా 12 రేడియో సింటమ్స్ తీసుకున్నాను. అప్పుడే కాకుండా ఫస్ట్ డే ఎట్లా స్టార్ట్ అయింది? ఫస్ట్ డే ఏం వచ్చింది? ఫస్ట్ డే ఈవినింగ్ ఫీవర్ స్టార్ట్ అయింది సార్ అని చెప్పారు. ఫస్ట్ డే అయిన తర్వాత ఫస్ట్ డే ఈవినింగ్ స్టార్ట్ అయింది. చల్లగా తాగాలని ఉంది, వేడి అస్సలు తాగదంట అమ్మాయి. పాలు కూడా చల్లగా అయితే తాగుతుంది, నోరు ఎండిపోతుంది కానీ తాగాలని లేదు. మధ్య మధ్య చలి ఉంది. సాయంత్రం కాగానే తలనొప్పి అని పడుకుంటుంది పిల్ల. నీళ్ళు అస్సలు అడగదు. వాళ్ళు చెప్పిన యాసిడ్ సిమ్టమ్స్ ఇవి. నులు పిరుగులు కూడా వస్తున్నాయి. ఇక్కడ వాళ్ళు చెప్పిన సిమ్టమ్స్ యాసిడ్గా మీకు చెప్పారు. అది విషయం. ఏమి ఇవ్వాలి అప్పుడు? పల్స్టిల్లా సార్. కరెక్ట్. పల్స్టిల్లా 1 మేసాయి 200 ఇవ్వలే. ఎందుకంటే అంతకుముందు పల్స్టిల్లా 200 ఇచ్చాం కానీ పని చేయలేదు. కానీ సిమ్టమ్స్ స్టిల్ దే ఆర్ పల్స్టిల్లా సిమ్టమ్స్ ఓన్లీ. ఎప్పుడు పల్స్టిల్లా 10 days బ్యాక్ ఇచ్చా, 19-21కి పల్స్టిల్లా 200 ఇచ్చాను, కానీ కొంచెం తగ్గినట్టు తగ్గి మళ్ళీ తగ్గలేదు. అందుకే నీ పల్స్టిల్లా 1 ఇచ్చిన తర్వాత 2 daysకి వచ్చారు. సరే ఇప్పుడు ఫీవర్ లేదు, మంచి హాయిగా స్కూల్కి పోతుంది,
దగ్గు లేదు, జ్వరం కూడా లేదు, బాగా తింటోంది అని చెప్పారు. బాగా ఇప్పుడు తింటోంది. అయిన తర్వాత నెక్స్ట్ ఏం వేయాలి ఇప్పుడు నేను? ప్లాసిబో అక్కర్లేదు డాక్టర్ గారు. ప్లాసిబో ఇచ్చి పంపించాను. ఇక తర్వాత ఇప్పటికి కూడా ఏం ఫీవర్ లేదు, ఇక హాయిగా ఉంది పిల్ల. అయిన తర్వాత మళ్ళీ 21st అంటే దాదాపు 15 days తర్వాత మళ్ళీ ఫీవర్ రికవర్ అయింది. కానీ అంత సఫరింగ్ లేదు, అంత ఇబ్బంది కూడా లేదు. ఇప్పుడు ఏం చేశాను, ఆ పాపకి ట్యూబర్కులర్ బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టుంది, అందుకని అంత సతాయిస్తుంది. అందుకని బ్యాసిల్ 200 కూడా వేసేసుకొని ఇచ్చేసారు ఇంటర్కరెంట్గా. ఇప్పుడు మళ్ళీ ఫీవర్ వచ్చింది కదా, ఇంకా తర్వాత ఇంకా ఫీవర్ లేదు, షీఈ్ యాక్టివ్, షీఈ్ కంప్లీట్లీ నో ప్రాబ్లం టిల్ నౌ. ఇంతవరకు ఏ ప్రాబ్లం అనిపించదు. అదండి కేసు. అందుకని కేసు మేనేజ్మెంట్ జాగ్రత్తగా చూసుకోవాలి. మనం చదివింది వేరు, క్లినికల్గా మనకు వచ్చే కష్టాలు వేరు, అవి మనకు నేర్పిస్తాయి. ఓకేనా? ఇది సార్ మనం ఏదైనా చదువుకుంటే ఆ డ్రగ్ లక్షణాలని రాబట్టాలని చూస్తాం కానీ వాస్తవ లక్షణాలు చూడం. బెల్డోనా చదివామంటే వచ్చిన ఫీవర్ బెల్డోనా కాదా, ఎర్రగా ఉందా లేదా ఇట్టే చూస్తాం తప్ప వాడు చెప్పేదాన్ని అంగీకరించాం. అది సార్ మెయిన్ ప్రాబ్లం అదే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సార్ ఒక డౌట్ సార్ చెప్పండి చెప్పండి. సార్ ఇప్పుడు మీరు ఫీవర్ లో ఫస్ట్ క్యామోమిల్లా ఇచ్చారు, తర్వాత అది సెట్ కాలేదని మళ్ళీ కేసు రీటేక్ తీసుకొని పల్సటిల్లా ఇచ్చారు కదా సార్. అవునవును. అయితే ఇప్పుడు ఇక్కడ ప్రతిసారి మాకు కూడా కన్ఫ్యూజన్ ఏంటంటే క్యామోమిల్లా ఎఫెక్ట్ అనేది ఉంటది కదా, అంటే అప్పుడు వేసినప్పుడు దాన్ని యాంటీడోట్ చేయకుండా నెక్స్ట్ రెమెడీకి వెళ్ళొచ్చా సార్, లేకపోతే ఆ క్యామోమిల్లా ఎన్ని రోజులు దాని యొక్క ప్రభావం ఉంటుంది? మీకు అందుకని అపారిజంలో అంతకుముందు చెప్పాను నేను, ఇంతకుముందు 250 అనుకుంటా అపారిజంలో మీకు యాంటీడోట్స్ అనే టాపిక్ చెప్పాను మొన్ననే. యాంటీడోట్ ఎప్పుడు చేయాలి, యాంటీడోట్ ఎప్పుడు చేయొద్దు, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా. వెన్ ఆఫ్టర్ symptoms taking after your remedy, when the symptoms are taking in a new symptoms are appearing, okay, when the symptoms are appearing in a new way. ఎవరో ఆపరేట్ చేస్తున్నారు సార్ కంప్యూటర్ని, ప్లీజ్ ఏం ముట్టకండి సార్. ఓకే. అయిన తర్వాత అప్పుడు కొన్ని సిమ్టమ్స్ వచ్చినప్పుడు యాండోట్ చేయాల్సిన అవసరం లేదు, అప్పుడు టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ తీసుకొని మంది ఇవ్వచ్చు. ఆ సిమ్టమ్స్ ఏమీ కనిపించట్లేదు, అప్పుడు కూడా దాని యొక్క అగ్రవేషన్ సివియర్గా అనిపిస్తే అప్పుడు మాత్రం మీరు యాంటీడోట్కి వెళ్ళాల్సి వస్తుంది. అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ నీడెడ్. ఒక రెమెడీని యాంటీడోట్ చేయాల్సిన అవసరం లేదు, అది ఆ టైంకి వెళ్ళిపోతుంది. నువ్వు అప్పుడు టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ తీసుకొని అప్పుడు రెమెడీ ఇస్తే చాలు. ఓకేనా సార్? ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏప్రిల్ 2న 7 ఏప్రిల్ 2వ తారీఖు డాక్టర్ కృష్ణకాంత్ గారు మనకి ప్యాథాలజిస్ట్ ఫీవర్లో ఏ టెస్టులు ఎట్లా వెళ్ళాలి, దాన్ని అనలైజ్ ఏంటి అవన్నీ చెప్తా అన్నారు. అది ఒకటి మైండ్లో పెట్టుకోండి. సన్స్ట్రోక్ కూడా తీసుకుందాం. ఇంకొన్ని ఇలాంటి ఫీవర్ క్లినికల్ కేసెస్ తీసుకుందామా, ఇక్కడికి ఆపుదామా? ఫీవర్ అనేది క్లినికల్ కేసెస్ ఎక్స్పీరియన్స్ మిగతా డాక్టర్స్ కూడా ఉన్నారు కొంతమంది. తీసుకుందాం సార్, తీసుకుంటే బాగుంది. సార్ గారితో మళ్ళీ చెప్పిస్తే బాగుంటుందండి, మొత్తం అవ్వలేదుగా. అదే క్లినికల్ కేసెస్ ఇంకొన్ని సెషన్స్ పెట్టుకుందాం. ఇట్లా సార్ గారే ఇంకా చెప్పాల్సింది చాలా ఉందండి. అదే సార్, సార్ గారికి ఒక క్లాస్ ఇవ్వండి సార్. సరే సార్, అట్లాగే క్లాస్ ఇవ్వండి సార్, క్లాస్. ఎందుకంటే ఇది ఎప్పుడైనా చెప్పుకోవచ్చు మనం. ఆ సార్ చెప్తా అన్నప్పుడు మనం ఎందుకు క్లినికల్ కేసెస్ కూడా ఇంకా డిఫరెంట్ డాక్టర్స్ ఉన్నారు. చెప్పించండి సార్, ఇంకా డిఫరెంట్ డాక్టర్స్ తో చెప్పించండి సార్, బాగుంది. చెప్పించండి. కొన్ని డ్రగ్స్ వస్తాయి, మల్టీ డైమెన్షన్స్ కూడా వస్తాయి సార్, వాళ్ళ డైమెన్షన్స్ అవి నేర్చుకుందామని నేను కూడా కూర్చున్నాను. అదే సార్, అదే. అవును సార్, అవును. విల్ కంటిన్యూ ద సేమ్ సెషన్. ఓకే. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. నమస్తే, నమస్తే. చాలా బాగుంది డాక్టర్ గారు, మీరు చేసినటువంటి ప్రయత్నాలు, మీకు చేసిన ఎఫర్ట్స్, మెనీ థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ.